వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కారు సారు హాజరు కార్యక్రమానికి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్ట్ దాదాపుగా 1,41,000 కోట్ల రూపాయలు 1,41,40,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలు జరిగాయని, ఏదైతే అక్కడ బ్యారేజ్కు సంబంధించిన కొన్ని విభాగాలలో కుంగిపోవడం ద్వారా అనేక సమస్యలతో ఈ విషయంపై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవకతవకలు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయి అనే ఒక నింద ఆరోపణలు పెట్టారో ఆ విషయంపై రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 2023లో ఏర్పాటైన ఈ పిసి ఘోష్ కమిషన్ సంబంధించింది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే హరీష్ రావు గారు, అలాగే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్, అనేక ఇంజనీర్లు, అనేక ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణలో పాత్ర వహించిన లర్సన్ అండ్ టార్బో ఎల్ఎన్టీ కానివ్వండి, మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కానివ్వండి, లేకపోతే నవయుగ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎస్సీడబ్ల్యూ కానివ్వండి, లేకపోతే నాగార్జున కన్స్ట్రక్షన్స్, ఇస్కాన్స్, ఇవన్నీ సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్స్ కన్సోర్టియం ఉందో ఆ కన్సోర్టియంకి సంబంధించిన 7 కంపెనీల అధికారులతోని, అలాగే ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎవరైతే ఇరిగేషన్ సంబంధించిన పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారో వారందరినీ విచారణ చేపట్టిన తర్వాత పిసి ఘోష్ కమిషన్ ఎట్ లాస్ట్ కేసీఆర్ గారికి, అలాగే హరీష్ రావు గారికి, అలాగే మనకు ఈటెల రాజేందర్ గారికి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. యాక్చువల్లీ 5th నాడు విచారణకు హాజరు కావాల్సిన కేసీఆర్ గారు అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, వాయిదా వేయాలంటే నిన్న ఈరోజు సెకండ్ టైం ఈరోజు విచారణ జరుగుతుంది. ఆ విచారణ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనకు సంబంధించిన బీఆర్కే భవన్లో విచారణ చేపడుతున్నట్టుగా మనకు తెలిసొస్తుంది. ఈ విషయంపై పూర్తిగా మనకు సంబంధించిన అసలు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అలా ఎందుకు నిర్మించబడ్డాయి, దానికి సంబంధించిన అక్కడ స్పేస్ ఎందుకు మారవలసి వచ్చింది, ప్రణాహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆపేసి ఆ ప్రాజెక్టును అక్కడ తీసుకోవాల్సిన ఎందుకు ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, అనేక విషయాలపై ఈరోజు చర్చించడానికి మనతోటి మాట్లాడడానికి బీజేపీ నాయకులైనటువంటి బండారు మనకు సంబంధించిన పల్నాటి వెంకటరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి శ్రీహరి యాదవ్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి సామ్యూల్ కార్తిక్ గారు, అలాగే విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు మనతోటి లైన్లో ఉండారు జూమ్ లింక్లో. ప్రస్తుతం ఫస్ట్ మనం ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ఫస్ట్ మనం ఒక్కసారి బీఆర్కే భవన్ వద్ద ఏదైతే వాతావరణం ఉన్నదో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో ఆ విషయంపై మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ అక్కడ ఉన్నారు. లెనిన్ మనకు ఫోన్ లైన్ ద్వారా అందించిన తర్వాత మనం పూచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ లెనిన్, డూ యు హియర్ మీ? Okay, right. Yeah. Leniన్, what's happening at there? జమీల్, ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణలో ఈరోజు బీఆర్కే భవన్ రావడం జరిగింది. అయితే ఏదైతే గతంలో కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. అదే సందర్భంలో కొన్ని బ్యారేజ్లు ఉన్నాయని చెప్పేసి కూడా నివేదికలు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానిపై ఏదైతే పిసి ఘోష్ కమిషన్ అయితే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 5న కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ 5న కేసీఆర్ ను విచారణకు రావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే కేసీఆర్ ఆ తర్వాత స్పందించి నేను 11న హాజరవుతానని చెప్పేసి కూడా కేసీఆర్ తెలిపారు. ఆ కోరిక మేరకు 11న రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం విచారణకు అయితే హాజరయ్యారు. ఇక్కడ బీఆర్కే భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
కొంతమంది నాయకులు కేసీఆర్ అభిమానులు భారీ ఎత్తున అయితే చేరుకోవడం జరిగింది. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఒకవేళ కేసీఆర్ కు ఎలా కాళేశ్వరంకు సంబంధించినటువంటి కమిషన్ విచారణ ఎలా జరుగుతుంది, అసలు ఎలాంటి ప్రశ్నలకు కేసీఆర్ ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకుల నుండి అయితే కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది పక్క అరెస్ట్ అవుతాడు, ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కొన్ని వాదనలకు ఇక్కడ ప్రతివాదనలు అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. అయితే కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది రైతులకు మేలు చేయడానికి తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి దానిలో ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి మంచిని తట్టుకోలేకనే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు ఆరోపణ. అయితే కేసీఆర్ గారు అయితే బీఆర్ఎస్ భవన్ లో హాజరయ్యారు. కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ అయితే విచారిస్తుంది. కేసీఆర్ తో పాటు ఒక ముఖ్య నాయకులు ఒక 8 మంది లోపలికి అయితే పోయారు జమీల్. అయితే చాలా చూసుకున్నట్లయితే మధుసంచారి, హరీష్ రావు, అలానే ఏదైతే పల్లె రాజేశ్వర రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా ఒక 8 మంది నాయకులు కేసీఆర్ వెంట వెళ్లారు. మరి లోపల పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అనే దానిపైన అయితే ఒక ఉత్సవ వాతావరణం నెలకొంది. మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఒకవేళ ఈ విచారణ అనంతరం మళ్ళీ ఒక టైం ఇచ్చి మళ్ళీ విచారిస్తారా అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. రైట్, ఓకే లెనిన్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పీసీ ఘోష్ కమిషన్ కు కేవలం విచారణ చేసే అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఒక రిటైర్డ్ జస్టిస్ కు సంబంధించిన కేవలం కమిషన్ విచారణ చేపట్టే వరకు మాత్రమే పరిమితి అవుతుంది. ఆ విషయంలో అరెస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు, ఎందుకంటే వారికి ఆ అధికారాలు లేవు. ఆ అధికారాలకు సంబంధించిన మనం కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై మనకు పూచబోయిన శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులైనటువంటి యాదవ్ గారు, మీరు లైన్లో ఉన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ నథింగ్ బట్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ. ఆ విషయంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనూ అవినీతి ఆరోపణలు జరిగాయి, అనేక అక్కడ సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ అక్కడ అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీ పార్టీ స్పందన ఏంటి? యాజ్ ఏ స్పోక్స్ పర్సన్, వాట్ ఈజ్ యువర్ వర్షన్ ఆన్ ఇట్? యాదవ్ గారు. ఛానల్లో ఉన్న మిత్రులకి, వెంకటరెడ్డి గారికి, కార్తిక్ గారికి అందరికి నమస్తే అన్న. ఈ రోజు అయితే న్యాయం ముందు అందరూ సమానమే. చట్టాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత శాంతియుతమైనటువంటి పోరాటం ద్వారా స్వతంత్ర సార్ మరొకసారి మీకు విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మాట్లాడేటప్పుడు ఒకవేళ కనుక వీడియోలో సరి అయిన మీకు టెక్నికల్ గా ప్రాబ్లం అయితే ఫోన్ లో మాట్లాడండి చాలు సార్. అవును, ఇక్కడే ఉన్నాను. అక్కడ జామర్స్ ఉన్నాయండి, మీరు బయటికి రావాలి అక్కడి నుంచి. సమీపంలోనే ఉన్నాను, పక్కన మీకోసం పక్కన వచ్చి మాట్లాడుతున్నాను. రైట్. కాబట్టి ఇది కాళేశ్వరం అనేది 2 పిల్లర్లు మాత్రమే కాదు, ఊళ్ళో 2 పిల్లర్లని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ గా చూపిస్తున్నారు. కాళేశ్వరం అంటే 2 పిల్లర్లు కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 1500 కిలోమీటర్ల యొక్క గ్రావిటీ కెనాల్లు, 200 కిలోమీటర్ల యొక్క సొరంగ మార్గం ద్వారా కెనాలు, ఇవన్నిటి 100 టీఎంసీ నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లతో పాటు సార్ మీరు ఒక పని చేయండి సార్, మా పీసీఆర్ వాళ్ళు మీకు ఫోన్ లైన్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, దాంట్లో ఫోన్లో మాట్లాడండి. అప్పటి వరకు ఒకసారి కాంగ్రెస్ నాయకులైనటువంటి సామ్యూల్ కార్తిక్ దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు కావాలనే రైట్ లేలే యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, ఒక చిన్న విజ్ఞప్తి అండి. మీ ఫోన్ చాలా డిస్టర్బ్ వస్తుంది. మీ ఆడియో కాకుండా మీకు ఫోన్ లైన్ ద్వారా మా పీసీఆర్ ఫోన్ చేస్తారు, అప్పుడు ఫోన్లో మాట్లాడుతురు. కానీ అప్పటిదాకా మనం కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు, ఉద్దేశపూర్వకంగానే ఈరోజు కావాలనే కేసీఆర్ ను ఇరకటంలో పెట్టడానికి గతంలో ఏదైతే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి మీద ఏదైతే చర్యలు తీసుకున్నారో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు అదే దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు కావాలని ఇలా చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మన దేశంలోనే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు, దాని ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందించిన ఘనత కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? Sir, can you unmute your mobile, please? సార్, అయితే ఈరోజు మనం కేసీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసు కానీ ఈరోజు విచారణ కానీ
ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నట్టు కక్ష సాధింపు చర్యలు అంటున్నటువంటి ఏదైతే కొత్త నినాదం ఈరోజు తీసుకొస్తున్నారో ఇది కేవలము ప్రజల్ని సెంటిమెంట్ గా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికే తప్ప ఎక్కడ కూడా పనికొచ్చే ఒక పదం కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలు జరగకన్నా ముందే కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరంలో అధికారంలోకి వస్తదా రాదా అని ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు రానే రాదు, కాంగ్రెస్ పార్టీ ఏడ ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే చచ్చిపోయిన పామది, దాన్ని జాకిలు పెడితే కూడా లేవదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన అహంకార పూరితంగా మాట్లాడుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్పినామో కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది, కాళేశ్వరం అనేది ఒక అవినీతి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరుగుతుంది. అంటే సిమెంట్ కు బదులు ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఫ్లై యాష్ ని వాడుతున్నారు, రెడీమిక్స్ ద్వారా దీన్ని పూర్తిగా నాణ్యత లేకుండా దీని నిర్మాణం జరుగుతుంది, దీంట్లో పూర్తి స్థాయి అవినీతి ఉంది అని చెప్పి అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పక్షాలైనటువంటి బీజేపీ పార్టీ లేకపోతే ఇతర పార్టీ నాయకులు ఎవరైనా సరే దాన్ని మేము చూస్తాం, మేమేం చెయ్యం, ఖాళీ చూస్తాం. మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు మీరు నేషనల్ బయోగ్రఫీ వారిని ఎవరో బయట దేశాల వాళ్ళని తీసుకొచ్చి కెమెరాలకే చూపించిండ్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు కనీసం కండ్లకు చూపించండి అంటే ఆ రోజు వీళ్ళు పోలీసులను పెట్టి లేదు అసలు ఇక్కడికి మీరు రానేకూడదు, ఇక్కడికి మీరు రావడం వల్ల ఏదో పెద్ద జరిగిపోతుంది అని చెప్పి ఆ రోజు చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. అయినప్పటికీ కూడా ఆ రోజు మేమేం చెప్పినాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన రోజే దీనిపైన కమిషన్ వేస్తాం, దీనిపైన ఎంక్వైరీ జరిపిస్తాం, విచారణ జరిపించి దోషులను ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడతాము, ప్రజా కోర్టులు నిలబెడతామని మేము ఆ రోజు ఎన్నికలకు ముందే చెప్పినాం. మేము ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన మాటను నమ్మినటువంటి తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేశారని విశ్వసించడంతోనే మాకు అవకాశం ఇచ్చారు. అయితే నిన్న హరీష్ రావు గారు కమిషన్ ముందుకు హాజరవుతూ మీడియా దగ్గరకు వచ్చి ఏమన్నారు, తమ్మిడి హట్టు దగ్గర అసలు నీళ్లే లేవు, నీళ్ళ లభ్యతనే లేదు కాబట్టి మేము దాని నిర్మాణం మార్చాము అన్నారు. మార్చారు కదా, మంచిదే కదా, మరి మార్చినప్పుడు ఇదే మాటని మీరు డిపిఆర్ లో ఎందుకు చూపెట్టలేదంటే దానిపైన మాట్లాడలేదు. కానీ నిన్న సత్యదూరమైనటువంటి మాటలు హరీష్ రావు గారు మాట్లాడడం అనేది శోచనీయం సార్. ఎందుకంటే అక్కడ 165 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటర్ నీటి లభ్యత ఉంది, 75% సంబంధించినటువంటి నీటి ఉపయోగించుకోవడానికి అక్కడ అవకాశం ఉన్నప్పటికీ కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము ఆర్థిక పరమైనటువంటి అంశాల కోసం మాత్రమే వీళ్ళు కాళేశ్వరం యొక్క డిజైన్ ని మార్చి పూర్తిగా అవినీతిమయం చేశారు. అయితే ఈ రోజు సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నా సార్, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను ఒక ప్రశ్న అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఈవెన్ బీజేపీ పార్టీ కానీ మీరు కాళేశ్వరం కట్టడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు సార్, కానీ తప్పు పడుతున్నదంతా మీరు కాళేశ్వరం కట్టిన విధానాన్ని మాత్రమే తప్పు పడుతున్నాము. మీరు నిర్మాణం చేసినారు కదా, చేసిన తర్వాత దాని నాణ్యత లోపంతో 2 పిల్లర్లు కుంగినాయి. అయితే కుంగిన పిల్లర్లేవో ఎక్కడో ఫ్లైఓవర్వో లేకపోతే ఇంటి పిల్లర్లో కాదు సార్, కాళేశ్వరానికి ప్రాణవాయువు అంటే బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ అయినటువంటి మేడిగడ్డలో పిల్లర్లు కుంగినాయి. అది 1, 2, 10 అన్నది కాదు, కుంగింది. అది స్పైనల్ కార్డ్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్టు. అక్కడ పిల్లర్లు కుంగడం వల్ల ఈ రోజు దాని యొక్క నిర్మాణం యొక్క నాణ్యత పైన ప్రతి ఒక్క ప్రశ్న సంధించబడుతుంది తప్ప ఆ నిర్మాణం పైన మాత్రం ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ప్రశ్న వేయట్లేదు. ప్రశ్న మొత్తం రెండే, నిర్మాణంలో నాణ్యతను ఎందుకు పాటించలేదు, సిమెంట్ కాకుండా ఎందుకు ఫ్లై యాష్ ని వాడి నాణ్యత లేని నిర్మాణం చేస్తున్నారన్నది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎందుకు మీరు డిపిఆర్ లో మేడి దగ్గర తుమ్మిడి హట్టు దగ్గర కాకుండా డిపిఆర్ మార్చినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు పారదర్శకంగా చెప్పలేదు? తద్వారా మీరు కమిషన్లకు కకృతి పడి నాణ్యత లేకుండా నిర్మించిన మాట వాస్తవము. దీనిపైన మాత్రమే ఈ 2 ప్రశ్నలు మాత్రమే
ప్రధానంగా అందరూ తెలంగాణ సమాజం సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఓకే కార్తిక్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం మీరు అనుకున్నట్టుగా మరొకసారి మనం శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఫోన్లో అందుబాటులో వచ్చారు కాబట్టి ఫస్ట్గా మేము ఒకసారి మన వెంకటరెడ్డి గారికి రామ్మోహన్ గారికి క్షమాపణ కొడుతున్నాను. అయితే కొంచెం ఇది సమయాపులవన ఇంకోటి ఏంటంటే అక్కడ జామర్స్ ఉండడం వల్ల శ్రీహరి యాదవ్ గారు ఏదైతే ఉన్నారో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అవపడుతుంది. అందుకోసమే శ్రీహరి యాదవ్ గారు నా మాట వినబడుతుందా అండి మీకు? ప్రస్తుతం ఏదైతే మన కార్తిక్ గారు చెప్పారో 2 అంశాలు కాళేశ్వరం సంబంధించి తప్పు పట్టట్లేదు. కాళేశ్వర ప్రాజెక్టులో నిర్మాణంలో మాత్రం ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతినే మనం ప్రశ్నిస్తున్నాము అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే పియర్స్ ఏదైతే 2 పియర్స్ ఉంగిపోయానో ఆ పియర్స్ కు సంబంధించిన అంశాలను లేవనెత్తుతాను. డిపిఆర్ ప్రెజెంట్ చేయడానికి ఎందుకు మీరు తడబాటయ్యారు, అక్కడ ఎందుకు డిపిఆర్ ప్రజెంట్ చేయలేకపోయారు, 9 నుంచి వెళ్ళి ఎందుకు దీన్ని మార్చారు ఆ డిజైన్ను. ఇంకోటి ఆమోదం ఎవరిచ్చారండి, ఎవరైతే అక్కడ సంబంధించిన ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబినెట్ ఆమోదం దీనికి పొందిందా అనేది, ఇంజనీర్స్ ఏం చేశారు అవన్నీ మనం తర్వాత చర్చించుకుందాం. ప్రస్తుతం అయితే 2 ఏదైతే అంశాలు లేవనెత్తారో కార్తిక్ గారు ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మొదట అందరూ సారీ అన్న, ప్యానెల్లో ఉన్న మిత్రులకి కొంచెం ఇబ్బంది కలిగి ఉంటే సారీ. ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర ఉన్న టెక్నికల్ చర్చ అంతా కూడా మిత్రులారా, చర్చ అంతా కూడా ఇంతకుముందు మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టుగా అక్కడ చర్చ అక్కడ కాకుండా ఇక్కడ ఎందుకు కట్టిర్రు, రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏందనే విషయంలో సిటీ సొంత నిర్ణయం తీసుకున్నది కాదు, నీటి లభ్యతకు సంబంధించిన విషయం. తెలంగాణకు అవసరమైనటువంటి నీటి వనరులకు కావాల్సినటువంటి 240 టీఎంసీల వినియోగం ఏదైతుందో 140 టీఎంసీలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ మీకు మొదటి నుంచి చెప్తున్నాను, కాళేశ్వరం అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పిన 2 పిల్లర్లు అంటే ఇంటి పిల్లర్లు కాదు, బ్రిడ్జ్ పిల్లర్లు కాదంటుండే. నిజమే, ప్రాజెక్టు బరాజుకు సంబంధించిన పిల్లర్లే, కానీ కేవలము మొత్తం కాళేశ్వరంలో మళ్ళీ చెప్తున్నాము 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 సంబంధించినటువంటి పంప్ హౌసులు, 1540 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 200 పైసలు కిలోమీటర్ల యొక్క టన్నెల్స్, 90 కిలోమీటర్లకు సంబంధించి ప్రెషర్ మైన్స్, ఇవన్నీ కలిపితే ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో అది ఏదైనా ఉంటే నిర్మాణపరమైన విషయాలు టెక్నికల్ సంబంధించినటువంటి ఆ సంస్థ నిర్మాణ సంస్థ రెడీగా ఉంది చేయడానికి. ఎన్డీఎస్ఏ కూడా దాన్ని సవరించి రిపేర్ చేసి మళ్ళీ వినియోగంలోకి తీసుకోవచ్చు అని చెప్పింది. మొదటి నిర్ణయం మిత్రులు అడిగినట్టుగా అసలు ఎందుకు తీసుకున్నారు ఆ నిర్ణయం అనే దానికి నీటి లభ్యతనే కారణము. ప్రాణహితలో దగ్గర ఇప్పుడు కట్టినటువంటి ఏదైతే మనం మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి కాడ జరిగినంత లిఫ్ట్ అంటే నీటి లభ్యత అనేది కీలకం. ప్రాజెక్టులకి బరాజులకి నీటి లభ్యతనే కీలకం. అక్కడ నీటి లభ్యత ఉంది, ఇక్కడైతే అనివార్యంగా ప్రాజెక్టు కోసము ముంపుగా ఉన్నటువంటి మహారాష్ట్ర అనుమతులు అవసరము, నీటి లభ్యత అవసరము, వినియోగం అవసరము. ఇవన్నిటితో పోల్చినప్పుడు ఇక్కడికంటే అక్కడ ఉంటుంది వ్యాప్తం. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేటటువంటి నదీ జలాలకు సంబంధించినటువంటి సంస్థ ఏతుందో ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు అక్కడ నీటి లభ్యత ఉంది అని. అట్ ది సేమ్ టైం సిడబ్ల్యూసి మీకు ఇవాళ ఆ పత్రాలన్నీ కూడా మిత్రమా నేను మీకు మళ్ళీ మీకు కూడా నేను పంపుతాను. ఈ రోజు కూడా మొన్న హరీష్ రావు గారు కానీ ఈరోజు కేసీఆర్ గారు కానీ కేవలం నోటి మాట చెప్పడం కాదు, దానికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఆ వ్యాప్కం ఏదైతే అనుమతులు ఇచ్చిందో వాళ్ళు కానీ మిగతా మొత్తం క్యాబినెట్ ఎందుకు అక్కడికి పోయిందనే విషయం కానీ మహారాష్ట్ర తోటి ఉన్నటువంటి ఆ ఒప్పందాలకు సంబంధించి అనుమతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ అన్ని అధిగమించి పూర్తి స్థాయి చట్టబద్ధంగా న్యాయసమ్మతంగా ఎలాంటి వివాదాలు లేని ఈ దేశంలోనే ఒక్క అనుమతి కూడా తక్కువ లేకుండా అన్ని ఎలాంటి వివాదాలు లేకుండా కట్టినటువంటి యాదవ్ గారు ఎన్ని స్ట్రాటజికల్ గా మీరు అన్ని లెక్కలు చెప్పారు, ఎన్ని పంప్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని ఎక్కడ అవన్నీ అనే ప్రతి ఒక్కటి కరెక్టే. కానీ అక్కడ కుంగిపోయిన విషయం మాత్రం వాస్తవమా కాదా ఆ విధం మీద మనం చర్చ జరుపుదాం. ఆ విషయం మీద అవినీతి జరిగిందని మీరు, అవినీతి కాదు అక్కడ లోపాలు ఉన్నాయని మీరు అంటే నిర్మాణ లోపాలు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా లేదా? ఖచ్చితంగా బరాజులలో ఇప్పుడు మనకు ఉనికిలో ఉన్న నాగార్జునసాగర్ కానీ పోచంపాడు కానీ మొన్న వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి కానీ ప్రాజెక్టులు వినియోగంలోకి అమల్లోకి వచ్చే ముందు ఇట్లాంటి చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటిని సవరించుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యం కిందకి సంబంధించిన విషయమైనా అది పెద్ద సరిదిద్దుకోలేని లోపం కాదు అని నా ఒపీనియన్. రైట్ సార్ యాదవ్ గారు, ఇదే విషయంపై వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో
ఏదైతే ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణమైనప్పుడు చాలా కొన్ని విషయాలు అక్కడ లోపాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఈ లోపాల గురించి మనం ఒక సరిదిద్దుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. ఆ లోపాలను మనం రికన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నేను తేలింది ఏంటంటే ఏదైతే లోపాలు అవినీతి పరంగా ఎవరైతే లోపాలు జరిగినాయని చెప్తున్నారో ఆ విషయంపై అది కన్స్ట్రక్షన్కే పనికిరాదు, దాన్ని పూర్తిగా విస్మరించవలసిందే అని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అందరికీ నమస్కారం. ప్లీజ్ గో హెడ్ సార్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదైతే కమిషన్ వేశారో పీసీ ఘోష్ కమిషన్ 2023 ఇప్పటి వరకు దగ్గర 7 సార్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ దాన్ని పొడిగించుకుంటూ వస్తా ఉన్నారు. రకరకాలుగా ఇంజనీర్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ కానీ మిగతా ఇప్పుడు మంత్రులు కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ కాళేశ్వర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెకాయ అన్నప్పుడు గుండెని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ఏ విధంగా దానికి కావాల్సిన మందులు వాడాలనేది చూడాల్సిన బాధ్యత కట్టేటప్పుడే ఉంటుంది. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక గుండె ఏ విధంగా ఉంటుందో గుండె లేకుంటే మరి రక్త ప్రసరణ కానీ లేకపోతే రేపొద్దున బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరగదో అదే విధంగా ఈ గుండెకాయకి ఇప్పుడు గుండెకి ఒక 3 వెజిల్స్ ఇంపార్టెంట్ వెజిల్స్ ఉంటాయి. మనం ఒక్క వెజిల్ అయినా కూడా హార్ట్ అటాక్ వస్తుంది, ఒక్క వెజిల్ బ్లాక్ అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కాళేశ్వర్ ప్రాజెక్టులో ఎన్ని పిల్లర్లు ఉన్నా కూడా ఎంత కన్స్ట్రక్షన్ జరిగినా కూడా అక్కడ ఒక్క పిల్లర్ కుంగుతుంటే మిగతా పిల్లర్ సపోర్ట్ ఉంటుందండి. మిగతా చుట్టుపక్కల పిల్లర్స్ కి సపోర్ట్ ఉంటుందా? ఒక బ్లాక్ కుంగినప్పుడు మిగతా బ్లాక్స్ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా. అదే ప్రాబ్లం జరుగుతా ఉంది ఇప్పటికి కూడా. అదే మొత్తుకుంటా ఉంటే ఇది కాదు ఇది అట్లా జరగలేదు, దీన్ని వాడుకోవచ్చు, దీన్ని రిపేర్ చేసుకోవచ్చు, ఎన్డీఎస్ రిపోర్టు అలా లేదు అని చెప్తాను. ఎన్డీఎస్ఏ రిపోర్టు క్లియర్ గా ఏం చెప్పింది అక్కడ క్లియర్ గా మనకు అర్థం కావాలి. ఇక్కడ ఏంటంటే తప్పించుకునే ధోరణి కనపడతా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, సిగ్నిఫికెంట్ ఫ్లాస్ ఉన్నాయి, డిజైన్ డెఫిషియన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇన్యాడిక్వేట్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అక్కడ ఇంకోటి ఏంటంటే స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది, ఆ క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు, మొత్తం టోటల్ గా ఆ ప్రాజెక్టునే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. అక్కడ ఇంజనీరింగ్ మిస్ మేనేజ్మెంట్ కానీ స్ట్రక్చరల్ ఫ్లాస్ కానీ ఏదైతే మెయింటెనెన్స్ బ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా సరిగా లేవు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆ రిపోర్ట్ లో. ఇంకో రెండోది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, సాయిల్ టెస్టింగ్ కానీ లేకపోతే మిగతాయి కానీ కన్స్ట్రక్షన్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో స్టిల్ వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇది చేయడానికి. నేనేమంటున్నానంటే ఇన్ని ఎఫెక్ట్స్ దాని తర్వాత కూడా ఓఎం ఏదైతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో 5 years వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కన్సర్న్డ్ కాంట్రాక్టర్ మీద కూడా ఉంటుంది. అది సరిగ్గా చేసి రాలేదనేది కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ చూపిస్తా ఉంది. అది కూడా ఫెయిల్యూర్ కనపడతా ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ లా కనపడతా ఉంది. నేను రిపేర్ చేయాలన్నా లేకపోతే ఏం చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చరల్ వీక్నెస్ అయితే కనపడతా ఉందని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే బేసిక్ గా దీన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రేపొద్దున 1 కోటి ఎకరాల మాగాని తయారు చేస్తాం అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళకి నిజంగానే 1 కోటి ఎకరాల మాగాని తయారు చేస్తే నిజంగానే చేయాలనుకుంటే ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చారు ఇప్పటిదాకా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకోకుండా కూడా ఈ సంవత్సరం దగ్గర 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా వచ్చేసింది. 75 లక్షల మెట్రిక్ ధాన్యం కూడా వచ్చింది. ఇంకా రెండోది ఏంటంటే 3 ఆప్షన్స్. మేడిగడ్డ బ్యారేజ్ వాడుకోవాలంటే ఒకటి ఎస్ఆర్ఎస్పి వాడకుండా, ఒకవేళ నిజంగానే సఫిషియెంట్ వాటర్ ఉంటే దాన్ని వాడాల్సిన అక్కర్లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో సఫిషియెంట్ వాటర్ ఉంటే మేడిగడ్డ వాడాల్సిన అక్కర్లేదు, కాళేశ్వరం వాడాల్సిన అక్కర్లేదు. ఇక్కడ ఏదైతే డ్రై అయినప్పుడు ఆ వాటర్ ని లిఫ్ట్ చేసి 3వ ప్రత్యామ్నాయంగా 3rd ఆప్షన్ గా దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే ఇది ఇమ్మీడియట్ గా మనం వాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి చాలా సార్లు చెప్పారు. అది మన హరీష్ రావు గారు కూడా చెప్పారు. అలాంటి ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? 94,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టి కట్టినట్టు?
సో దానికంటే ముందల మరి ప్రాణహిత చెవులని కట్టొచ్చు కదా. Yes. అదే వాడుకుంటే దాని నుంచి లిఫ్ట్ చేస్తే ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి మొత్తం కూడా గ్రావిటీ కెనాల్స్ ఆల్రెడీ త్రోవి పెట్టారు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. సో అలాంటి పైప్స్ అన్ని కూడా వేసి పెట్టారు. సో అట్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళన్ని కూడా హైదరాబాద్ కూడా తీసుకురావచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ ఫ్లాస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నాణ్యత లేదు, సిమెంట్ సరిగా వాడలేదు, సరిగా మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు ఎన్డీఏసీ రిపోర్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కాళేశ్వరం మీద ఆ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కేసీఆర్ గారు హరీష్ రావు గారు మూడో పాయింట్ అంతకుముందు క్యాబినెట్ లో ముగ్గురు ఉన్నారని చెప్పారు వాళ్ళు. హరీష్ రావు గారు ఉన్నారు సబ్ క్యాబినెట్ లో, హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు నోటీసులు? ఆయన ఎందుకు రాకూడదు? ఆయన ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు ఆయన కూడా బాధ్యత ఉంటుంది. సబ్ కమిటీ ఏమన్నారు, ఎక్స్పర్ట్ కమిటీ కానీ, సైంటిఫిక్ కమిటీ కానీ, సబ్ కమిటీ కానీ, ఈ ముగ్గురు వచ్చిన తర్వాతనే, 3 రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే దాని మీద డిసిషన్ తీసుకున్నాను చెప్పారు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కదా దాంట్లో. వాళ్ళు ఎందుకు పిలవరు? వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వరు? అది నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ వర్షన్ ఏందో, ఆ మంత్రి గారి వర్షన్ ఏంటో ఆయన కూడా చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ఒక నిమిషం, ఇదే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలేజ్ అధికారంలో రాకముందు పదే ఎన్నోసార్లు మీటింగ్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ 1,00,000 కోట్ల అవినీతిని కేసీఆర్ దగ్గర నుంచి కక్కిచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నారు. అది ఎంతవరకు తీసుకెళ్తారో, ఎంతవరకు కక్కిస్తారో అది డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకవేళ నిజంగా కక్కించలేకపోతే అది తప్పుడు మాటలు చెప్పినట్టే, అది మళ్ళా అది ప్రజల్ని డైవర్ట్ చేయడానికో మభ్యపెట్టడానికో మాట్లాడినట్టుగా కనపడతా ఉంటది. రేపొద్దున రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరి మీద చర్యలు ఉంటాయా ఉండవా అనేది డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎస్ సార్, ఇదే విషయంపై బండారు రామ్మోహన్ గారి దగ్గరకు మనం విశ్లేషించడానికి వెళ్ళిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వారు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది? వాస్తవానికి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలోనే క్యాబినెట్ ఆమోదం పొందితే దానికి సంబంధించిన ఎవరైతే కన్సోర్టియంగా ఏర్పాటైన ఈ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వారికి సంబంధించిన వారి మీద పూర్తి బాధ్యత. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు అన్నారు, ఎప్పుడైతే నిర్మాణం చేశారో నిర్మాణం చేసిన తర్వాత వారు మెయింటెనెన్స్ చేసే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. ఆ బాధ్యతను కూడా విస్మరించి ఈరోజు వాళ్ళు తనకు తాను చేతులు దులుపుకొని కూర్చున్నారు. ఇప్పుడు రిపేర్ చేయాలంటే కూడా దర్దాపుగా అదే వ్యయంతో మరొకసారి రిపేర్ చేయవలసి వస్తుందని చెప్తున్నారు. కొంతమంది దాన్ని రిపేరే చేయలేకపోతాము, దాన్ని కూల్చేయవలసిందని చెప్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఈ రోజు ఏదైతే విచారణ జరుగుతుందో ఎలాంటి అంటే ఇప్పుడు రాబోయే రిజల్ట్ ఎట్లా రాబోతుందని మనం ఆశించవచ్చు, విశ్లేషించవచ్చు. జమీల్ గారు ఇంకొక చిన్న ఆరోపణ, జమీల్ గారు ప్లీజ్. ఇంకోటి ఏంటంటే ఈ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వక ముందే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బంతా కూడా ఇచ్చేసారు. అక్కడ అట్లీస్ట్ మనం వాళ్ళని పట్టుకునే అవకాశాలు ఉంటాయి. అక్కడేమన్నా అవినీతి జరిగిందా అది కూడా కావాలి. This is the main thing. Only topic is running on this issue only. Right, sir? Yes. రామ్మోహన్ గారు. జమీల్ గారు, మీకు అట్లాగే మిత్రుడు సామ్యుల్ కార్తిక్ గారికి, అట్లాగే వెంకటరెడ్డి గారికి, టీఆర్ఎస్ నాయకులకు నమస్కారం. దయచేసి ఈ దున్నపోతు ఏమిందంటే దూడను కట్టేసేది తప్ప అన్ని పార్టీలు అదే మాట్లాడతారు. మీరు క్షమించాలి నన్ను పెద్ద మీ అందరూ కూడా. ఎందుకంటే ప్రాజెక్టు గురించి పూర్తిగా అవగాహన లేకుండా బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అవగాహన లేదని మన హరీష్ రావు గారు కూర్చుని కేటీఆర్ గారిని కూడా ఒక స్టూడెంట్ కూర్చుని చెప్పిన పాఠాలు అంటున్నాను. దయచేసి నేను చెప్తున్నా, రాజకీయ పార్టీలకు ఒకటే ప్రశ్న ఇస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవం, సామ్యుల్ గారు మీద పూర్తిగా ఒప్పుకుంటున్నాను. అవినీతి మీదనే కమిషన్ ఎంక్వైరీ చేస్తుందా, కాకుండా దాటిపోతుందా అని నేను అంటున్నాను. ఒక కమిషన్, వెంకటరెడ్డి గారు బాగా తెలుసు, కమిషన్ వేస్తే దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉంటాయి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ తర్వాత అన్నారం, సుందిళ్ళ, ఈ మూడింటి మీదే ఉన్నది అంటున్నాను నేను. దాటిపోతుంది కమిషను. మన రాజకీయ కమిషన్ ఎందుకంటున్నారంటే దాటిపోతుంది. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, కమిషన్ తన పరిధిని దాటుతుంది. దాటితే ఏమంటూ నేను చెప్పాను, మీరు సాక్షి, మన వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు ఆ డిబేట్ లో. నరసింహారెడ్డి గారు గతంలో నా మిత్రుడైనా, నేను అదే అడ్వకేట్ గా ఆయన ప్రాక్టీస్ చేసిన వాడిని. నేనేమంటున్నానంటే ఆయన తప్పు చేసుడు ప్రెస్ మీట్ పెట్టండి, ఇంటికి పోయినా పోలేదని చెప్పండి. ఇవాళ పీసీ ఘోష్ గారు కూడా ధైర్యంగా వీళ్ళు ఎవరు అనలేకపోతున్నారు. పీసీ ఘోష్ గారు కూడా పరిధిని దాటుతున్నారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏమున్నాయి అంతవరకు పోతే ఎవడవుతున్నాడు. కానీ రాజకీయ కమిషన్ గా మారి
ఒకసారి కాంగ్రెస్ వాళ్ళ వాదన, ఒకసారి బీజేపీ వాళ్ళ వాదన, వీళ్ళందరూ అనుకుంటా ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకుంటూ పోతే ఇదే జరుగుతుంది అంటున్నాను నేను. కమిషన్ పరిధి అంతవరకే దాటింది నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రాజెక్టు గురించి దయచేసి వాస్తవాలు తెలుసుకోండి. బ్యారేజ్ వేరు, డ్యామ్ వేరు. మనకు పాత డ్యామ్లన్నీ కూడా నాగార్జున సాగర్ కానీ భాక్రా నంగల్ నుంచి మొదలు పెడితే ఆధునిక దేవాలయాన్ని నెహ్రూ గారు చెప్పిన అన్ని కూడా డ్యామ్లు. ఇవాళ కొత్త టెక్నాలజీ బ్యారేజ్ కమ్ డ్యామ్ అంటే మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ అని ఢిల్లీ అంటున్నప్పుడు ఇది అంతే. డ్యామ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ, బ్యారేజ్ కి ఎక్కువ. 3 బ్యారేజ్లు తప్ప కాళేశ్వరంలో కొత్తది ఏం లేదు. ప్రాణహిత చేవెళ్ళ నుంచి మొదలుపెట్టి నేను ఇంజనీర్ గా చెప్తలేను, ఇంజనీర్లతో కలిసి తిరిగి 4 సార్లు అధికారికంగా అనధికారికంగా మొత్తం ప్రాంత వరుస చెప్పుకొని వస్తాను, కిలోమీటర్ తప్పని చెప్పి చెప్తాను. అందుకని నేను ఏమంటా అంటే మళ్ళీ పవర్ పాయింట్ ఫైనాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అందరికి కనుక. అక్కడ జరిగింది అవినీతి గ్యారెంటీ జరిగింది. ఒక ఈఎన్సీని పట్టుకుంటే 200 కోట్లు దొరికినాయి. ఎందుకంటే సామ్యం గారిని ఎందుకు ఏపిస్తానంటే ఒక ఈఎన్సీ 200 కోట్లు దొరికిందంటే ముఖ్యమంత్రి దాకా ఎంత పోయింది అర్థం చేసుకోవచ్చు. అవినీతి మీద ఎంక్వైరీ చేయండి రాయ అంటే టెక్నికల్ పార్ట్ని పట్టుకొని కేసీఆర్ గారు కుర్చీ చేసుకొని బూడిద కలిపిందా మట్టి కలిపిందా చూస్తాడు ఎవడైనా? ఏ ముఖ్యమంత్రి చూస్తాడా? ఇప్పుడు నేను శంకుస్థాపన చేసి వచ్చి మన గంధమల్ల రిజర్వాయర్ మా ఊరికి 13 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆడ ఏం కలుపుతుండో ముఖ్యమంత్రి కుర్చీ చేసుకొని కూడా తిరుపతి లడ్డూలో నెయ్యి కలిసిందంటే జగన్మోహన్ రెడ్డి బదనాం చేసినట్టే. ఇవన్నీ ఎట్లున్నాయంటే రాజకీయంగా బదనాం చేస్తున్న వేరే ఉన్నాయండి. అహంకారం అవినీతి ఓడించింది వాళ్ళని. టీఆర్ఎస్ వాళ్ళు ఇంటికి పోయిందంటే అహంకారం అవినీతి 2 ఓడించినాయి. కానీ అవినీతి మీద పడిచిపెట్టి మిగతా అంశాలు పడుతున్న చూసినా ఇది రాజకీయంగా బాగుంటుంది అంటున్నారు. ఆఖరికి ఏమవుతుందంటే కొండను దవి ఎలకను కూడా పట్టలేదు అంటున్నారు. వాళ్ళ లోకూరు కమిటీ యాదాద్రి భద్రాద్రి మీద రిపోర్ట్ ఇచ్చింది, 3 నెలలు అయింది. ఎందుకు బయటపడతలేదు? బయటపెడితే కేసీఆర్ జైలు పంపొచ్చు కదా మరి, ఎందుకంటే పెద్దది కుంభకోణం కదా మరి అది. రెండోది ఇప్పుడు సరే ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది కనుక ఇవాళ కాళేశ్వరం మీద 3 రిపోర్ట్లు వచ్చినాయి. ఎన్డీఎస్ఏ రిపోర్టు వెంకటరెడ్డి గారు మీరు అన్నది వాస్తవంగా ఆఖరి విషయం చెప్పలేదు, మీరు అక్కడ మర్చిపోయింది. నేనేమన్నా అంటే దాన్ని రిపేర్ చేయొచ్చు అన్న మాట కూడా చెప్పింది. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయని మీరు అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. 1,00,000 కోట్లు కాదు, అది 1,00,000 కోట్లలో కేవలం 3,800 కోట్ల రూపాయలు ఆ బ్యారేజ్ మొత్తం, మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. అందులో ఒక బ్లాక్ మీరు మొత్తం కొట్టుకపోదు అంటే కొట్టుకపోదు, 7 పిల్లలు కలిసి ఒక బ్లాక్ చేశారు. ఒక 7వ బ్లాక్ లో 2 పిల్లలు పొంగిపోయాయి. ఆ 2 పిల్లలను తీసేస్తేందుకు ఆ 7 పిల్లల్ని తీసేస్తే సరిపోతుంది. దానిలో టెక్నికల్ లోపం ఉంది. ఇప్పుడు మార్చడంలో లోపం ఉందా అంటే ప్రతిదీ డాక్యుమెంట్ ఉంది కదా, ముంచేతికి అక్కడ అర్థం ఎందుకు? ఇవాళ క్యాబినెట్ తీర్మానాలని మనకు గూగుల్లో కూడా దొరకాయంటారా? ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది నిజమా, ఈటల రాజేంద్ర గారు చెప్పింది నిజమా, మరి వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఈటల రాజేంద్ర గారు చెప్పింది నిజమా నేను అంటున్నా. ఎందుకంటే క్యాబినెట్ సమిష్టి బాధ్యతలో ఉన్నారు కనుక అక్కడ ఏం జరిగిందో క్లియర్ చెప్పిండు. జరగలేదు అనుకుంటే మీరు అనంతరం ఏకీపిస్తున్నారు వెంకటరెడ్డి గారు. వరుసగా 4 నుంచి అదే అడుగుతున్నాను. 5వ తారీఖు నాడు ఈటల రాజేంద్రకి పోయిస్తే 6 నుంచి నేను మొదలు పెట్టాను. తుమ్మల నాగేశ్వరరావు గారిని ఎందుకు పిలవలేదు? సబ్ కమిటీలో 3 ఉన్నారు కదా, ఎందుకు పిలవలేదు నేను అడుగుతున్నాను. ఆయన ఏమన్నాడు? 6 నాడే ఆయన చెప్పింది తప్పు, ఈటల రాజేంద్ర గారు చెప్పింది, ఆయన కేసీఆర్ మద్దతు మాట్లాడుతున్నారు కనుక ఇవన్నీ అబద్ధం అని ఒక డాక్యుమెంట్ చూపించిండు. నేనన్నా మీరు అయ్యో సుమోటో పోతాన్నారు కదా, ఇవాళ వెళ్ళండి. వెళ్తే ఏంటంటే హరీష్ రావుని అడగడానికి కేసీఆర్ గారిని అడగడానికి ప్రశ్నలు కొత్తగా దొరుకుతాయి కమిషన్ కాదా సార్? ఏమంటారా ఆయన పోడు, వీళ్ళు పిలిపియ్యరు, ఇప్పటి కూడా పిలిపియాలి. అంటే ఏమన్నట్టు అంటే వీళ్ళిద్దరు తర్వాత కేసీఆర్ గారు పోయించిన తర్వాత ఇప్పుడు ఇంకో రంగ ప్రవేశం చేస్తారు చూడండి. కథ కంచికి పోలే, అసలు మొదలైంది ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు రాజకీయ కమిషన్ ఇప్పుడు మారింది. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, తుమ్మల నాగేశ్వరరావు గారిని పిల్లనాన్ని పిలుస్తారు వీళ్ళు, లేకపోతే ఆయన అంతలా ఇన్వాల్వ్ అవుతాడు, పోతాడు. పోయినాక ఆయన కొన్ని నిజాలు చెప్తాడు, ఏదో డాక్యుమెంట్ చెప్తాడు. చెప్పినాక మళ్ళీ వీళ్ళని రెడ్డి వచ్చి మొదలాడు, మళ్ళీ అందరినీ పిలుస్తారు, మళ్ళీ మొదటికి వస్తున్నట్టు. ఇది ఏమైతుందంటే రాజకీయ నాటకం ఆడుతున్నారు స్పష్టంగా. అవినీతి మీద చర్యలే అంటే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది సార్. ఇప్పటికే మొత్తం 3 కమిటీలు ఉన్నాయి. ఇది పీసీబీ కమిటీ ఒకటి. విజిలెన్స్ కమిటీ స్పష్టంగా 35 మంది అధికారులలో 22 మంది ఇంటికి పంపించండి, కొందరిని శాఖాపరమైన చర్యలు తీసుకోండి, కొందరి మీద ఫైన్ వేయండి అని ఉంది. కాదు సార్ మనం ఇల్లు కట్టారని నువ్వు ఇంజనీర్కి అప్పచెప్తాము, 4 అంతస్తులు కట్టమంటావు, 5 అంతస్తులు కడితే ఏమైంది? భద్రాచలం కూలిపోయింది. 2+2 కట్టాలంటే 5 కడితే కూలైపోయింది. ఇది కూడా నేను ఏమంటున్నానంటే అధికారులు విధానపరమైన నిర్ణయాల మీద కనుక సమీక్ష చేసుకుంటా కేసులు వేసుకుంటూ పోతే, కమిషన్లు పెడితే, నిన్న మన రేవంత్ రెడ్డి గారు చేసిన శంకుస్థాపన మీద కూడా చేయాల్సి వస్తుంది. నా కలల పంట అని ఏమంటారు దాన్ని, మన మూసీనది ప్రక్షాళన హైడ్రా అనుకోండి, దాని మీద కేసులు వేయాల్సి వస్తుంది. రేపు పొద్దున కమిషన్లు వస్తాయి, ప్రభుత్వాలు మారని కమిషన్లు వస్తాయి చూడండి. ఈ ప్రభుత్వాలు నచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటున్నా అంటే ఒక మాట చెప్తాను, నాకు ఒక కథ గుర్తొస్తుంది, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. అంధకారపురంలో రాజ్యం ఉండేనట. ఆ రాజ్యంలో పిచ్చి మహారాజు రాజు ఉండేనట. ఆ రాజుకు పెద్ద తెలియదు. ఆ మంత్రి మందమతి అని మంత్రి ఉండేవాడట. దండనాయకుడు అని ఒక మన సైనిక నాయకుడు ఉండేట. ఒక గంట ఉండేది, ధర్మగంట. ఇప్పుడు ధర్మగంటే కమిషన్ ఏం చేస్తే చెప్తానే, ధర్మగంట ఉండేదట. అప్పుడు వెనక రాజుల కాలంలో ఉండేది కదా.
ఆ ధర్మగంటను ఒక ఆయన కుంటే ఆయన వచ్చి మోగించినాడు కష్టపడి. బులావన్న రాజు పిలిచిండు. పిలవగానే ఏం చెప్పిండట అంటే, అయ్యా నేను ఒక దొంగను, నా వృత్తి దొంగతనము, నేను ఫలానా మల్లయ్య గారి ఇంటికి కన్నం వేసి, ఇప్పటి దొంగలేమో వైట్ కాలర్ దొంగ, అప్పుడు అట్లా ఇవ్వకుండే దొంగల పోవాలన్నా వంగనేరు వాళ్ళని సామిల్ గారి బాగా తెలుసు, దొంగల పోవాలన్నా వంగనేరు వాళ్ళన్నా ఒక బొక్క దొబ్బి కాలు పెట్టిండు. అప్పుడు దొంగలు తలకాయ పెట్టరు, ఏది కాలు పెడతారు, ఫస్ట్ కాలు పెట్టిండట. అంతా గోడ కూలిపోయింది, కాలు విరిగిపోయింది. ఆయన ఫిర్యాదు ఏంటంటే, అయ్యా నా కాలు విరిగిపోయింది, దానికి కారణం నేను దొంగతనానికి పోయిన వృత్తి నా దొంగతనము, మీరు ఆ మల్లయ్యని శిక్షించండి అని పెట్టినాడు. ఎవడన్నా మంచి రాజు అయితే బుద్ధి లేదా, నువ్వు దొంగతనము దొంగవు, నీకు శిక్ష అయిందిరా, నీకు శిక్ష చేయాలని పెట్టాలి. కానీ ఆ రాజు ఏం చేసినట్టు అంటే, బులావ మల్లయ్యని అన్నాడట. మల్లయ్యని పిలిపించాడు. మల్లయ్య గదగా దొనుకుంటూ వచ్చినట్టు పిచ్చి మహారాజు ఎప్పుడు శిక్ష చేసినా తెలియదు కనుక వచ్చి ఏం చేసినట్టు అంటే, అయ్యా నా తప్పేం లేదు, నేను తాపీ మేస్త్రికి అప్పచెప్పిన, తాపీ మేస్త్రికి అన్ని ఇచ్చిన, వాడేమో వాళ్ళు ఏం కట్టుకుంటో తెలియదు, సున్నము డంగు బట్టి సున్నంగా ఎరకట, సున్నము ఇసుక అన్ని మన అవన్నీ ఇచ్చిన, వాడు ఏం చేసినా తెలియదు. అనగానే ఇక వీని పక్కన బాహాలు పెట్టేసి తాపీ మేస్త్రిని పిలిచినట్ట. తాపీ మేస్త్రి వచ్చిండు. వాడు ఇంకా మనం వణుక్కుంటూ వచ్చిండు. అయ్యా నేను సరిగ్గానే వారి మెటీరియల్ సరిగ్గా ఇచ్చిండు, నేను మంచిగా కలిపిన, కానీ అనుకోకుండా వర్షం వచ్చింది, వర్షం వస్తున్నప్పుడే కట్టడం వల్ల సున్నానికి సున్నం ఇసుక ఉన్న దాంతో గట్టా అని తాపీ మేస్త్రి చెప్పింటాడు. అప్పుడు తాపీ మేస్త్రి ఇచ్చి బహాలు అయిపోయింది. అప్పుడు ఎవరు పిలిచిండ్రు, వర్షాన్ని పిలవాలి. వర్షాన్ని ఎట్లా పిలుస్తాం, ఇప్పుడు సమస్య అది పీసీ కోర్స్ కమిషన్ ఇదే చేస్తున్నది. వర్షాన్ని ఎట్లా పిలవాలి అంటే, వర్షాన్ని పిలవడానికి ఏం చేయాలంటే ఒక సభ పెట్టిండట. పెట్టి మంత్రిని అందరిని అడిగిండ, వర్షం ఎట్లా వస్తుందో చెప్పండి అని. వారం రోజులు టైం తీసుకున్నారు. వారం రోజుల తర్వాత మళ్ళీ సభ సమావేశం అయింది. వారం రోజుల తర్వాత వర్షం ఎట్లా వస్తుందో నేను తెలుసుకున్నా అని మంత్రి అన్నాడట. ఏమన్నాడట అంటే, నాకు తెలుసు వర్షం ఎట్లా వస్తుందో, మేఘాలు గమ్మితే వర్షం వస్తాను. మరి మేఘాలు గమ్మితే వర్షం అంటే మేఘాలు ఎట్లా వస్తాయి నాకు తెలియదు అన్నమాట. మళ్ళీ కమిటీ వేసినట్టు దాని మీద. అప్పుడు ఆ కమిటీ నిర్ణయం చెప్పిందంటే, మేఘాలు గమ్మాలి అంటే ఒక్క మాట సార్, నేను రెండు అంటే ఇది ఆ పిచ్చి మహారాజు కథ సరిగ్గా సరిపోతుంది చెప్తున్నా. మేఘాలు గమ్మాలంటే పొగ పెట్టాలి, పొగ పెడితే మేఘాలు వస్తే ఇంకోని చెప్పిండు. పొగ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ కమిటీ వేసిండ్రు. అప్పుడు ఏమైందంటే, పొగ ఎక్కడ వస్తుందో మొత్తం ఊరంతా తిరిగిందట. తిరిగితే ఒక కుమ్మరి ఆయన మాము పెడుతుంది, ప్రతిరోజు కుండలుగా వస్తున్నాడు. ఈ పైకి పోతున్నాయి పొగ, చూసిండ్రు ప్రత్యక్ష సాక్ష్యం. కుమ్మరి ఆయన బులావన్నట. పాప ఆయనకి ఏం తెలియదు, కుమ్మరి వామి దగ్గర తప్ప ఇంకెక్కడ ఇక్కడ బయట పోలే. ఆయన భార్య తెలివి కన్నది. ఆయన ఉండి ఆమె అన్నదంటే, నేను వస్తే రాజు దగ్గరికి పోదాంపా, నీ తప్పేముంది, మేఘాలు కమ్మడానికి నువ్వేం బాధ్యత అయితే అని పోయిందట. ఇద్దరు పోయిండ్రు. పక్కగా ఉంటాడు ఆ కుమ్మరి ఆయన. అప్పుడు రాజు ఏం చేసిందట అంటే, అస్సలు దోషి దొరికినావు, అంతా పోయింది, వీళ్ళందరూ పోయింది, మళ్ళీ పోయిన దొంగ పోయిన అందరూ పోయిండ్రు, నువ్వే దోషివి, మేఘాలు కమ్మడానికి నువ్వు కారణం, వర్షం పడ్డది కనుక వాళ్ళని మొత్తం కథ చెప్పిండట. చెప్పగానే ఆయన ఉడుక్కుంటూ, నన్ను చంపేస్తారా అంటే, అక్కడ ఒక శిక్ష ఒక రకంగా ఉండేనట. ఇప్పటిలా ఉరి శిక్షను విషపిచ్చి చంపడే లేదు. అప్పుడంటే పెద్ద మొత్తు దుంగ ఉండేనట. ఆ దుంగకు ఈ మనిషిని కట్టేసి పెద్ద శూలంతో కుచ్చి చంపేస్తారట. అక్కడ శిక్ష అమలు అట్లా. అప్పుడు తెలివిగా ఉన్న కుమార్ ఆయన భార్య అడిగిందట, రాజా ఇక్కడ శిక్ష ఎట్లయితే తెలుసు నాకు, ఈ మనిషి మా భర్త చూస్తే బక్కగా రివర్ట్ లాగా ఉన్నాడు, వాడిని కట్టేస్తారు. కట్టేసినాక మీ శూలం తీసుకొని కుచ్చితందుకు సైనికులు వస్తారు, పెద్ద శూలం అది, ఇటు పోతుందో అటు పోతుందో తెలియదు కదా, మా భర్త బక్కగా ఉన్నాడు కదా, శూలం గుచ్చుకపోదు, ఇటు పోతుందో అటు పోతుందో తెలియదు అన్నదట. అరే కరెక్ట్ అని చెప్పి, ఈ దేశంలో అందరికంటే లావుగా ఉండి దుంగ బెడలు ఉన్న వాడిని తీసుకొచ్చి చంపేమన్నాడు. ఇది తీర్పు. ఇవాళ రాజుగారి తీర్పు లాగానే మన కొండను దవి ఎలుకను కూడా పట్టడా పీసీ కోస గారి ముందట. పిచ్చి మహారాజు కథ ఇది ఉన్నది, చందమామ కథ చిన్నప్పుడు చదువుకున్నాను. వాళ్ళు ఏమైతుందంటే, దోష్ కమిటీ వేసింది కదా సార్, వేసిన దాని మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దాటిపోతుందా లేదా ఆలోచించాలి. నెంబర్ 1. రెండో అనుకున్నానంటే, ఈ మొత్తం ప్రాజెక్టు దయచేసి తెలుసుకోండి, 1,00,000 కోట్ల అవినీతి జరిగినట్టు చాలా తప్పు. 90,000 కోట్లే ఉన్నది పెట్టిండ్రు, అది కాకపోతే 20,000 కోట్ల అవినీతి జరగవచ్చు. నేను చెప్పి అవన్నీ జరగలేదు అంటే నేను, కానీ మల్లన సాగర్ అన్ని నా చుట్టుపక్కల కళ్ళతో చూస్తున్నా. కొండపోచమ్మ ఇటు నుంచి పోదాం, హైదరాబాద్ నుంచి పోదాం, కొండపోచమ్మ ఫస్ట్ ఇక్కడి నుంచి పోతే, తర్వాత మల్లన సాగర్, కొండపోచమ్మ 21 TMCలకు ప్లాన్ చేసిండ్రు. ఆడ అయ్యా 4 ఊళ్ళు పోవాలి, వాళ్ళ కేసులు వేసిన అడ్వకేట్ గా. ఆ 4 ఊళ్ళు 5 ఊళ్ళు ఒక ఊరు పోవద్దు అనుకుంటే 15 TMCలు కొంచెం నాకు చెప్పలేండి సార్, 15 TMC కుదించారు. 50 TMC లేకుండా మొదలు 25 TMC ఉండే మల్లన సాగర్, దాన్ని 50 TMC పెంచారు. గంగా రిజర్వాయర్ పెంచుకునే క్రమంలో ఇవన్నీ కొత్తయే. ఇప్పుడు నేను చెప్పిన రంగనాయక సాగర్ అంతకన్నా మీది మిడిపాణి అని కూడా కొట్టకపోతే మళ్ళీ కట్టింది మొదటి ఇవన్నీ కొత్తయి, కాలువలు కట్టినవి కొత్తయి. గంధమల్ల దాకా అంటే కొండపోచం నుంచి గంధమల్ల నుంచి మన బస్వాపురం, మళ్ళీ కొండపోచం నుంచి మన ఏమంటారు దాని కేశవాపూర్, ఏది హైదరాబాద్కి 20 TMCల నీళ్ళ కోసం ఇదంతా ప్లాన్. మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు నీళ్లు పోవాలి, మల్లన్న సాగర్ నుంచి వెనక దాన్ని కూడెల్లి వాగు ద్వారా మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్థిరీకరణ జరగాలి. అట్లానే మిడ్మానే నుంచి కిందికి వచ్చే నీళ్లు ఉంటాయి, పైకి వెంకటరెడ్డి గారు చెప్పారు కదా. ఈ 3 పద్ధతులు వస్తే
చివరిగా 3 బ్యారేజ్లలో ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లలు కుంగినాయి. తప్పనిసరి రిపేర్ చేసుకోవచ్చు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసి రాజకీయ పార్టీలను నాటకం ఆడుతున్నాయి. ఏ పర్మిషన్ లేకుండా ఇది జరగలేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ లేదంటున్నది. సిడబ్ల్యూసీ అనుమతి ఏమైంది? ఇదే విషయం తీసుకురావడానికి అభ్యంతరం మేమే రాదు. పర్యావరణ అనుమతులు తెచ్చుకోలేదు. ఈ పరిణామాలను చూస్తే మాత్రం ఈ ఇప్పుడు ఏదైతే కథ ఉన్నదో లాస్ట్ కు ఎక్కడ తీసుకొచ్చే మళ్ళీ తర్వాత మరొకసారి మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అర నిమిషం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొండను దవేలు కనబడతారా? కమిషన్ మీద నాకు కోపం లేదు, కానీ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతుందో పొడిగింపు 7 సార్లు పొడిగించబడ్డది. రాజకీయంగా వ్యవహరిస్తున్నది. గతంలో నరసింహారెడ్డి గారు ఏం చేస్తారు, వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఇవాళ దీన్ని హైప్ క్రియేట్ చేసి రాజకీయంగా మరిస్తే అస్సలు పోతుంది సార్. నా బాధ ఏంటంటే ప్రజా ధనం దుర్వినియోగమైంది. 1000 కోట్లు 1,00,000 కోట్లు అని నేను ఎందుకంటే ఉన్నదే కనుక 1000 కోట్లు దుర్వినియోగం జరిగినాయి. దీన్ని పట్టుకోవాలంటే ఇంజనీర్లు అందరూ కూడా అంతా మీరే చేశారు నాన్న అని బొమ్మలు తనలాగా మాట్లాడితే నడవదు. కేసీఆర్ గారు చెప్తారు, నీ పది చెప్తాడు. చేసేటోడికి బుద్ధి ఉండొద్దా? వీడు ఏం చేయాలి? తప్పులకు రాజకీయ నాయకు ఒక్క మాట సార్, రాజకీయ ఎప్పుడు జైలుకు పోరు. మన రాజశేఖర గారు చేసిన తప్పులకు శ్రీలక్ష్మి పోయింది, బీపీ ఆచార్య పోయిండు. మన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు సునీల్ కుమార్ పోతున్నాడు, ఆ పిఆర్సీ ఆంజనేయులు పోతున్నాడు. చూడండి మీరు ఎవరు పోతున్నారు. కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన ప్రతి వాడు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పోవాలి జైలుకు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు పోవాలి. వీళ్ళు పోరు. రాజకీయ నాయకులు బాగాలే ఉంటారు, ఎప్పుడు సంతకాలు పెట్టరు, చిక్కరు. ఈటల రాజేంద్ర గారి మాటలు చెప్తాను. కేసీఆర్ గారు చాలా తెలివికల్లోడు. ఆయన కులం కాదు, ఆయన పార్టీ అంతకాలంగా నేను చెప్తాను. అది కూడా ఒకటి ఉంటుంది, ఎందుకంటే సమర్థిస్తున్నాను అనుకోండి. కేసీఆర్ గారు తెలియకపోడు, ఆయన ఎక్కడ చిక్కలేదు, చిక్కడు కూడా అని ఈటల రాజేంద్ర గారు మాట మాట్లాడింది కదా. అధికారులే బలవుతారు చివరికి ఇదంతా కూడా బట్టి నేను చెప్పిన తీర్పు లాగానే ఉంటది. ఆఖరికి ఎవరిని బలి చేస్తారంటే ఆ దొడ్డుటోని తీసుకొచ్చి దాన్ని మొద్దుకు కట్టేసినట్టే వీళ్ళు కూడా అధికారులు 10 మందితో ముగిస్తారు. ఈ రాజకీయంగా దీన్ని వాడుకుంటారు. పంచాయతీ ఎన్నికల దాకా వాడుకుంటారని నేను అంటున్నాను. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఒక కథకు సంబంధించింది మన బండారు రామ్మోహన్ గారు చాలా బ్రహ్మాండంగా ఒక కథ చెప్పారు. లాస్ట్కు పశు అయ్యేది మాత్రం ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు మాత్రమే. దానికి ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పటికే అనేక మంది అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద అవినీతి పరంగా వారి మీద కేసులు కూడా ఉన్నాయి. వారిని ఈ రోజు కూడా ఇప్పుడు సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్లలో ఒక ఇంజనీర్కు సంబంధించిన ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అనేక అక్రమ ఆస్తులు అతని దగ్గర ఉన్నాయని నిరూపించారు. అదే ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయ పీసీ ఘోష్ కమిషన్ ఇది రాజకీయ ఘోష్ కమిషన్ గా మారిందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ప్రారంభంలోనే చెప్పాను మీకు సార్, మీ వాయిస్ చాలా స్లోగా వస్తుందండి, కొంచెం ఫోన్ దగ్గర పెట్టి ప్రారంభంలోనే చెప్పాను మీకు. వినొస్తున్నానా? చెప్పండి అన్న, చెప్పండి. నేను ప్రారంభంలోనే చెప్పాను, కమిషను కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం వేసిన కమిషను. ఇది కేవలము డైవర్షన్ కోసం వేసిన కమిషను. ఏం డైవర్షన్ చేయదలుచుకున్నారు అంటే బంకచెర్లలో ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు నాయుడు 200 టీఎంసీలు ఎత్తుకపోయే కోసం దారి మళ్లించి తెలంగాణ పైన ఆలోచనల్ని మనసుల్ని థాట్ పోలీసింగ్ చేసి ఆలోచనల్ని దారి మళ్లించి బంకచెర్లకు నీళ్లు ఎత్తుకపోవడం కోసం చంద్రబాబుకు తువ్వ దారి చూపెట్టేటటువంటి మార్గం కోసం నడుస్తున్నటువంటి నాటకం ఇది మొదటిది. రెండవది, తెలంగాణ పైన ఇంతకుముందు ఆ లోతులోకి నేను మళ్ళీ పోను. కమిషన్ ముందు కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా ఆ కమిషన్ ముందు హాజరై ప్రతి విషయాన్ని నిర్దిష్టంగా ప్రతి విషయాన్ని ఆధారంతో సహా కమిషన్ ముందు పెడతారు. రేపు ఇంతకుముందు మీరు అన్నట్టుగా శిక్ష బలిపశువుని ఎవరినో చేస్తాడు, ఎవరిని బలిపశువు వేరు. ఇందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉంది. ఇందులో ఈ రిపేర్ చేసుకోవచ్చు, వినియోగంలోకి తేవచ్చు. ఈ లోపు కాళేశ్వరం పేరుతో తెలంగాణ సమాజం మొత్తం కాళేశ్వరం ఎట్లయితే వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి కాళ్ళ నీళ్లు అందించి తెలంగాణలో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న వేసినట్టున్నారు, నేను సరిగ్గా వినలేదు. అందులో నిజంగానే కొత్తగా పంట పండిందా, కొత్తగా సాగులోకి వచ్చిందా అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి అన్నగారు. 200 టీఎంసీల వినియోగంలో 140 టీఎంసీల ఏదైతే రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం ఉందో ఇవి ఎట్ ఏ టైం వాడుకోరు. రెండవది, అన్ని కాలువల ద్వారా రావు నీళ్లు. గతంలో పడావు వడ్డీ చెరువులన్నీ ఏదైతే వరుసకట్టు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ ముందుగానే మిషన్ కాకతీయ ద్వారా క్లీన్ చేసుకున్నాం. చెక్ డ్యాములలో చెరువులలో పాత ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు బండారు వారు చాలా వివరంగా చెప్పారు. వాళ్ళు ఎట్లయితే పాత ఎస్ఆర్ఎస్పి కూడా ఎండిపోకుండా మొత్తము ఒక గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా గోదావరి జలధారని నీళ్ళ నిల్వ ఉంచడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. అనేక విషయాలలో ఇది ఒక కేవలము నీళ్లు కేవలం సాగునీరుకు సంబంధించిన విషయమే కాదు మిత్రం.
ఇది సాగునీరు తాగునీరు మొత్తం ప్రకృతి జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడేటటువంటి ప్రాజెక్టు ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇది కేవలం ఒక రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆయన నాటకం. ఇది త్వరలోనే ఎవరు శిక్షించబడరు. యాదవ్ గారు ఒక క్వశ్చన్ అండి, ఒకే విషయం అండి సరే యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అదే బండారు రామ్మోహన్ గారు చాలా క్లియర్ గా ఇంకొక విషయం కూడా అన్నారు, మీరు గమనించారో లేదు. వాళ్ళు ఏమన్నారంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తలేను, దానికి సంబంధించింది సంబంధించిన 7వ పిల్లర్కి సంబంధించిన మేడిగడ్డ ఇది సంబంధించిన 2 పిల్లర్లకు సంబంధించిన అక్కడ కుంగిపోయాయి, 3,000కు పై చిలుగు అవినీతి మాత్రం జరిగిన వాస్తవం కాదు. అంటే అవినీతి జరిగిందా లేదా ఆరోపణలు ఎవరి మీద ఉండనియండి, కాకపోతే అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు మీరే ఇంతకుముందు చెప్పారు, ఏ ముఖ్యమంత్రి కుర్చేసుకొని కూర్చొని సిమెంట్ ఏం కలుపుతారు, కంకర ఏం కలుపుతారు, ఇసుకెంత కలుపుతారు అని చూడరు. ఏదైనా ఉంటే ఏజెన్సీ పూర్తి బాధ్యత తీసుకుంటది. దానికి ఇప్పటికీ అనుమతులు ఇంతకుముందు ఎవరు అన్నారు మొత్తం. ఇప్పుడు వచ్చారు మీరు కరెక్ట్ పాయింట్ కు, ఇప్పుడు వచ్చారండి యాదవ్ గారు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అంటే దేశం వదిలి పారిపోలేదు యాదవ్ గారు, అట్లాగా ఆ విషయం అది కాదు విషయం వర్కులు చేస్తుంది యాదవ్ గారు. ఒకే విషయం అంటే దానికి సంబంధించి ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ గా అన్నారు, ఎవరు ఎక్కడ పారిపోవడానికి అవకాశాలు లేవు కూడా, వాళ్ళకు కూడా అవకాశం కూడా కల్పాము కూడా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఆ మెయింటెనెన్స్ సంబంధించిన ఆ సెక్యూరిటీకి సంబంధించిన షూరిటీకి సంబంధించిన సమయం ఉన్నదో ఆ సమయం రాకముందే వారికి సంబంధించిన బిల్స్ అన్ని ఎందుకు క్లియర్ చేశారండి? దాని విషయంలో అంతర్యం ఏమిటి? ఆ బిల్స్ క్లియర్ చేసిన అవసరం ఏమొచ్చింది? అన్న బిల్స్ క్లియరెన్స్ కాదు, ఆ కంపెనీ అనేది ఇండియాలో స్టాండర్డ్ ఉన్న కంపెనీ, అన్ని రకాల అర్హతలున్న కంపెనీ. అదే కంపెనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా మిగతా వర్కులు చేస్తున్నది. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటారు. ఇక్కడ సమస్య అన్న, నేను మళ్ళీసారి జమీల్ గారు నాకు మీ రిక్వెస్ట్, మీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అది జరగదని కాదు, సారిపోతారని కాదు, ఇక్కడ ఎంత బ్లేమ్ చేయాలనో బ్లేమ్ విషయం కాదండి శ్రీహరి యాదవ్ గారు. ఒకటే విషయం ఏంటంటే ఒక్క విషయం, ఏ కంపెనీ మీరు ఏదైతే అన్నారో చాలా పెద్ద కంపెనీ ఉన్నది, L&T కూడా చాలా పెద్ద కంపెనీ, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా కంపెనీ, 1,140 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ గా ఇచ్చిన మెగా కంపెనీ కూడా చాలా మంచిది కంపెనీ అనుకుందాం. కాకపోతే ఏంటంటే వారికి ఒక బాధ్యత ఉన్నది, ఆ బాధ్యతలకు సంబంధించింది ఆ బాధ్యత నిర్వహించక ముందే వాళ్లకు షూరిటీ ఏదైతే ఉన్నదో ఆ సెక్యూరిటీ పీరియడ్ కాకముందే ఆ బిల్స్ ఎందుకు రియంబర్స్ చేశారు? అదొక్కటే క్వశ్చన్ అండి. అన్న ఏది చేసినా చట్టబద్ధంగానే చేసారు, చట్ట వ్యతిరేకంగా ఏది ఉన్నా కూడా అన్ని రకాలుగా చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. జమీల్ బాబు తలా పిడికాడు, ఇందరు డబ్బులు మారినాయి, చేతులు మారినాయి, అందరు కింది స్థాయి నుంచి అందులో పనిచేసిన ఇంజనీర్లందరి మీద ఏసీ విధాలు చేయించండి తప్పనిసరి. నేను ఏమంటే రాజకీయంగా వాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు నష్టమైతే అంటున్నాను. కరెక్ట్, ఇది ఒక్కటే విషయం. రాజకీయంగా మనం ఒక విధంగా చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ దీనికి పరిష్కారం దొరకదు. డిబేట్ అయితే సార్ నేను మొత్తుకునేది అంతే, నేను డిబేట్ చేయకండి ఇష్యూను, అవినీతి జరిగింది వాస్తవం, కానీ 1,00,000 కోట్లు అనకండి. 90,000 కోట్లలో ఇంక్లూడింగ్ దక్షిణ తెలంగాణలో ఉన్న కార్పొరేషన్ ఓన్లీ కాళేశ్వరం పేరు పెడితే తప్పు చేసి వీళ్ళు. అదే ప్రాణహిత చేయాల అనే బాధ మనకు అంబేద్కర్ పేరు పెట్టింది, అంబేద్కర్ పేరు పెడితే ఒడిసేపోతుంది. కాళేశ్వరం దగ్గర ఆ బ్యారేజ్ లో 2 పిల్లలు కూలినాయి, మిగతా 2 కూడా పాడైపోయినాయి. ఆ 3 కాదు 8,000 కోట్ల రూపాయల మొత్తం నిర్మాణం ఆ 3 కలిసి మిగతా 90,000 కోట్లలో మిగతా 80,000 కోట్ల రూపాయలు బ్యారేజీలు, కరెంటు స్తంభాలు, సబ్ స్టేషన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ అంటున్నాను నేను. అదే విషయం ఇంకొకటి విషయం పై చాలా ఒక పెద్ద మన మిత్రుడు శ్రీహరి యాదవ్ గారు కూడా చాలా పెద్ద మాట మాట్లాడారు. కేవలం మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ బంకచర్లకు సంబంధించింది ఈ నేటివ్ని మళ్లించడానికే కాంగ్రెస్ ఆడుతున్న కపట నాటకం అని చెప్పారు. ఈ విషయంపై కార్తిక్ గారు మీరేమంటారండి? బంకచర్లకు సంబంధించిన గురువు ఎట్లా చెప్పిండో శిష్యుడు అట్లానే అమలు చేసుకుంటా పోతున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా సార్, వారు డైవర్షన్ పాలిటిక్స్ అని వారు చేసేదాన్ని ఇతరులకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని గతంలో చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. శిష్యుడు ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే కదా. సార్ మీరు ఇక్కడ ఈ శిష్యుని దగ్గర పోయారు. ప్రస్తుతం ఉన్న శిష్యు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా అతని గురించి మాట్లాడుతున్నారు. శిష్యుడు కాదా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు శిష్యుడు కాదా? ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదండి. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఈయన ఓన్లీ క్యాబినెట్, ఈయన ఓన్లీ శాసనసభ్యుడు. ఎట్లా శాసనసభ్యుడు? ఆయన స్వతహాగా మండలిలో సభ్యత్వం పొంది తర్వాత ఆయన శాసన మండలి సభ్యుడిగా ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత
ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎన్నుకున్నాడు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ఎమ్మెల్యే పదవి కోసము, వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు ఎవరికి శిష్యుడు, ఎవరికి గురువు? వీరు నేను నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటే మరి ఇంత లైవ్ గా చేస్తారు అనుకోలేదు సార్. బంకచర్ల ప్రాజెక్ట్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదలుపెట్టినా? 2014 బంకచర్ల ప్రాజెక్టు విషయం లేకుండేనా? ఆ రోజు వీళ్ళు ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు టెలిమెట్రిక్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు దగ్గర పెద్ద రంధ్రం చేసుకుని అవుట్లో పెంచినప్పుడు ఏం చేశారు వీళ్ళు? నాగార్జున సాగర్ పైకి పోలీసులు వచ్చిన రోజు ఏం చేశారు వీళ్ళు? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పమంటే గురుడు శిష్యుడు అని చెప్పి ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన ఆపాదిస్తారు? నాకు అర్థం కాలేదు సార్. ఇది ఎక్కడ కూడా క్యాబినెట్ డెసిషన్ కాదు అని చెప్పి ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చెప్పారు. అయితే ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారిని పిలవలేదు అని ఇప్పుడు ఇంకో కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలు లేవనెత్తుతారని తెలిసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు నేనే సుమోటోగా వస్తాను, వచ్చి వివరాలు అన్ని కూడా చెప్తాను, దీనిపైన ఏమేమి వివరాలు జరిగినాయో అన్ని కూడా చెప్తాను అన్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? కేసీఆర్ గారు రాకముందే రావచ్చు కదా అంటున్నారు. సార్ డేట్లన్నీ ఆల్రెడీ ప్రీఫిక్స్ అయినాయి సార్. ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారికి డేట్ ఉంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి డేట్ ఉంది. ఇప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏమంటారు? లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని డిస్టర్బ్ చేసిరు, దీన్ని పొడిగించడానికే కావాలని డిస్టర్బ్ చేసిరు అని ఇప్పుడు ఇంకొక ఆరోపణ చేస్తారు. సార్ మనము వంట ఎట్లా చేస్తారు అంటే దానికి ఎన్ని మాటలని చెప్పొచ్చు. పొయ్యి మీద పెట్టి వండుతారు అనేది సూత్రము. లేదు అగ్గి పెట్టలేకుండా పొయ్యి ఎట్లా వెలిగిస్తామని, అగ్గి పెట్టలేకుండా పొయ్యి లేకుండా, ఇవన్నీ అంటే లాజిక్ మాట్లాడుకుంటా పోతే మనం ఎప్పటికి కూడా ఈ చర్చను తెంపలేము. అయితే సార్ నేనేమంటలేదు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి వారి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే అన్నారు. ఏమన్నారు? అర్జెంట్ గా జైలుకు పంపాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, వారి ఆస్తుల్ని ఇమ్మీడియట్ గా అర్జెంట్ గా 2 సార్లు ఒత్తి వక్కారించి చెప్పారు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలని. ఇదేం చిన్న విషయం కాదు, పెద్ద కుంభకోణాన్ని చిన్న విషయంగా చూపిస్తున్నారని ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. ప్రకృతి వారికి ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. ఏంటి? అన్నారం బ్యారేజ్ మునిగిపోయినప్పుడే ప్రకృతి వారికి ఒక సూచన ఇచ్చింది, అయినప్పటికీ కూడా వారు వెళ్ళలేదు అని అంటున్నారు. కార్తిక్ గారు ఒక చిన్న విషయం నేను జోడించొచ్చా ప్లీజ్? కార్తిక్ గారు, ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నుంచి మీరు మాట్లాడుతున్నదో అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి చంద్రశేఖర్ గారితో ఈ రోజు అక్కడ లోపల బీఆర్కే భవన్ లో కూర్చొని ఉన్నారు. అయితే ఈ విషయంపై ఆయన చెప్పిన మాటలను మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఈ విషయంపై మీరు చెప్పండి సార్. అదే అంటున్నా సార్, నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు నేను అదే అంటున్నా. అంటే రాజకీయ నాయకులు కేవలం ఎప్పుడైతే వారికి సంబంధించిన తన సొంత లాభాల గురించి మాట్లాడతారు, తన సొంత లాభాల గురించి ఈరోజు శ్రీలక్ష్మి గారిని బలిపశు చేసిండ్రు, బీపీ ఆచార్య గారిని బలిపశు చేసిరు, అనిల్ కుమార్ గారిని బలిపశు చేసిరు, అంజనేయులు గారిని బలిపశు చేసిరు. ఎప్పుడైతే వస్తుందో తన మీద వచ్చిన భారాన్ని మొత్తం ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చిత్తపూసలని చెప్తలేము, కాకపోతే వాళ్ళు కూడా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వారు కూడా అనుభవించక తప్పదు. కాకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా క్షుణ్ణంగా ఏదైతే అన్నదో కక్కిస్తామని చెప్పారు. ఆ కక్కించడంలో ఎలా కక్కించబోతున్నారో చెప్పండి సార్. నేను అదే అంటున్నా, కేవలము అధికారులు మాత్రమే బలిపశు కావద్దు. రాజకీయాల్లో రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కొద్దీ మాట్లాడి జెండాలు కండువాళ్ళు మార్చినంత మాత్రాన వాళ్ళు చేసిన ఆరోపణలను, వాళ్ళు చెప్పిన విషయాలను ప్రజలు ఎవరు మర్చిపోరు. ఆ రోజు మీరుండేమన్నారు? ఇమీడియట్ గా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలి, అర్జెంట్ గా ఒత్తి వక్కా నుంచి చెప్పినారు. కావాలంటే ఆ వీడియోని మీ ద్వారా సభ్యులకు కూడా ఇస్తాను, మీరు టెలికాస్ట్ చేయండి. సార్ నేనేమంటాను, ఈ రోజు మళ్ళీ ఆయన వెళ్ళి అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పక్కన ఇదే బీఆర్కే భవన్ లో కూర్చున్నాడు. ఒక పని చేయమనండి, నేను డిమాండ్ చేస్తున్నా, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ ముందరకు వచ్చి ఆ రోజు నేను మాట్లాడిన మాటలు తప్పు, నన్ను క్షమించండి, నా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నేను మాట్లాడినని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని నేను అంటున్నాను. నేనేమి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఉపేక్షిస్తలేను, రాజకీయ పార్టీలు వెనకేసుకొని నేనేమొస్తలేను. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ వినియోగంలోనికి రాకముందు డ్యామేజ్లు జరగడం సహజం అన్నారు. ఎస్ కరెక్టే సార్, వినియోగంలోనికి రాకముందు డ్యామేజ్లు జరగడము సహజము. అయితే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది
వినియోగంలోకి వచ్చిన తర్వాత మీ ఆప్తమిత్రుడు మీకు మరి ఇక మళ్ళీ నేను ఆ మాట అంటే బాధపడతారు. వారు కూడా మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి నేను ఆ మాట అనదలుచుకోను. కానీ మీ ఆప్తమిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులకు లేని గౌరవాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ ప్రాజెక్టును వారి చేతుల మీదుగా ఓపెన్ చేయించిన తరువాత ఈ డ్యామేజ్ జరిగింది, పిల్లర్స్ కుంగిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తాం. అయితే మేమొక్కరమే ఏం అనలేదు సార్, మేమొక్కరమే ఇందులో అవినీతి జరిగిందని మేమేం అనలేదు. గౌరవనీయులు ఈ దేశ ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడుకుంటూ మేము ఇంకా ఖాళీ అవినీతి జరిగిందన్నాం. వారైతే ఏకంగా ఏటీఎం అని అన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన విచారణ చేపట్టడానికి ఒక కమిషన్ వేసాము. దాదాపు 109 మంది అధికారులను, ఏజెన్సీలను విచారణ జరిపించి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించినాం. అయితే ఈ రోజు ఇంతవరకు దేశంలో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరం దాటిపోతుంది. ఈ రోజు బీజేపీ పార్టీ కాళేశ్వరం పైన చేసినటువంటి నిర్వాహకం ఏంటో చెప్పాలి. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ కేసీఆర్ ఏమన్నా కుర్చేసుకొని కట్టిండా, ఆయన ఏమైనా టాపీ మేస్త్రి పని చేసిండా, ఎట్లా చేసిండో వీళ్ళకి ఎట్లా తెలుసు అని ఈ రోజు ఏదో వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసినారు. అయితే వారిని నేను చేసుకురాలేదు అన్నారు. ఓకే, నేను దాన్ని కూడా ఒప్పుకుంటే వారు వెనుకేసుకురాలేదు. కానీ ప్రశ్నకు సమాధానం చెప్తా. ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బాధ్యులం చేస్తున్నామంటే దాదాపుగా 9 సంవత్సరాల్లో ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టును మొదలు పెట్టడానికి ఒక దాదాపు 6 నెలలు 7 నెలల ముందు నుంచి కూడా ఇది నా మానసిక పుత్రిక, మై బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. దీన్ని నేను రక్తం పెట్టి నేనే ఇంజనీర్ని, నేనే మేస్త్రిని, నేనే స్కేల్ పెట్టి గీతలు గీసుకొని డిజైన్ చేసి నేను దగ్గరుండి కట్టిపించిన ఈ ప్రాజెక్టు ఘనత పూర్తిగా నాదే అన్నప్పుడు మరి అందులో ఇసుకేస్తున్నాడా, ఫ్లై యాష్ వేస్తున్నాడా, నీళ్లు పోస్తున్నాడా, పెట్రోల్ పోస్తున్నాడా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చూసుకోవాలి. ఘనత మాత్రం తీసుకుంటారు కానీ అపకీర్తిని తీసుకోరా సార్? ఎక్కడి న్యాయం ఇది? ఎవరు రాసిన రాజ్యాంగం ఇది? తెలియక అడుగుతా నేను. కాబట్టి ఈరోజు ఏంటంటే ఈటల రాజేందర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేసినా, ఒకవేళ మీరు నాగేశ్వరరావుకి ఎందుకు నోటీస్ లేదని ప్రశ్న వేసినా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా వస్తారు. వచ్చి దానిపైన పూర్తి వివరాలు చెప్తానని ఎవరు అడగకముందే చెప్పారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బూచిగా చూపించి ఏందో ఈరోజు కొత్తగా బనకచెర్ల అని మొదలుపెట్టారు. బనకచెర్ల ప్రాజెక్టు 2023 తర్వాత రాలేదు. సభ్యులకు తెలుసో లేదో మరి వారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక ఉండి అమాయకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, సమాజాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ సార్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నిజాలు చెప్పండి సార్. ఇది 2014 సంవత్సరంలో కూడా బనకచెర్ల ప్రాజెక్టు గురించి డిపిఆర్ ని సబ్మిట్ చేశారు. అప్పుడు కూడా ఈ ప్రాజెక్టు మరి వాస్తవ రూపంలోనే ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి టెలిమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేయలేదు. ఆ రోజు బనకచెర్ల పైన వీళ్ళు కోర్టుకు, ట్రిబ్యునల్ కి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు గారు ఆ రోజు వెళ్లకుండా మీనమేషాలు లెక్కబెట్టి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వము, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బనకచెర్ల ప్రాజెక్టు గురించి కోర్టుకు వెళ్లి దానిపైన నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా ఈ రోజు మనం చూడాలి. కాబట్టి దయచేసి ఉట్టిగా మనకు ఫ్రీగా వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇష్టానికి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తానంటే చూసుకుంటే మాత్రం కూర్చోము. ఖచ్చితంగా ప్రజలకు నిజాలు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఈ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కూడా దీనిపైన చేస్తాం. అయితే ఒక్క విషయం సార్, చివరికి ఒక్క మాట. ఈ రోజు కమిషన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అరెస్ట్ చేస్తుందని ఎక్కడ చెప్పలేదు కదా. దానికి అరెస్ట్ చేసే అవకాశం కూడా లేదు కదా, అంత అధికారం కూడా లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు నేరుగా వచ్చి విచారణకు హాజరై వెళ్ళిపోతే అయిపోయేది కదా. అట్లా కాకుండా వీళ్ళు మంది మార్బలంతో రౌడీలను, గూండాలను వీళ్ళందరినీ వేసుకొని ఎందుకు వస్తున్నారు? ఎందుకు హైదరాబాద్ నడిమొడ్డున శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీరు అంత మంది మార్బాలను వేసుకొని ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కానీ, సామాన్య ప్రజల్ని కానీ ఎందుకు మీరు భయభ్రాంతులకు గురి చేయాల్సే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే మీరు ఈ సందర్భంలో ఉద్యమంలో తాలూకు మీరు ఆంధ్ర ప్రాంతానికి సెటిలర్లను భయభ్రాంతులకు ఎట్లయితే గురి చేసినారో అమాయకమైనటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రేపొద్దున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏదైనా జరిగితే దాని పూర్తి బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు గారు,
కల్వకుంట్ల కవిత గారికే బాధ్యత వహిస్తారు తప్ప మరి ఎవ్వరు కూడా వహించారన్న విషయాన్ని మీ వేదిక చెప్తున్నారు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం కంక్లూడ్గా ఒకసారి మన మిత్రులైనటువంటి మన వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం 2-3 అంశాలు మీ మీద మాట్లాడవలసి ఉన్నది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎంగా చెప్పిన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఏటీఎంగా వాడుకుంటున్నారని చెప్పారు. దానికి సంబంధించింది ఒకవేళ టెక్నికల్గా చూస్తే మాత్రం ఏ కంపెనీస్ అయితే కన్సోర్టియంగా ఉన్నారో ఆ కన్సోర్టియంలోనూ బ్లాక్ లిస్టులు ఎందుకు పెట్టలేదు, అదొక ప్రధానమైన క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఎప్పుడైతే అవినీతి జరుగుతున్న సమయంలోనే ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన విచారణ పూర్తి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇస్తుందో ఆ నివేదిక ఎలా ఇస్తుందో ఏం చేస్తుందో తెలియదు, అరెస్ట్ చేసి అధికారాలు మాత్రం పీసీ ఘోష్కు లేదని చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి సామాన్యమైన వ్యక్తికి కూడా తెలుసు. ఒకవేళ కనుక ఈ నివేదిక తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణ జరిపించే అవకాశం ఉన్నాయి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్. 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బనకచర్లకు సంబంధించిన ఇష్యూ తీసుకొచ్చున్నారు. కేవలం ఈ మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ను ఉపయోగిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికే డైవర్ట్ చేస్తారు. ఒక్కసారి సార్, విత్ యువర్ పర్మిషన్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫర్ మై లెనిన్. కేసీఆర్ గారు విచారణ పూర్తి అయిన తర్వాత ఇప్పుడే బయటికి వచ్చినట్టు వార్త అందింది సార్. ఒకసారి లెనిన్తో మాట్లాడిన తర్వాత మీ వద్దకు వస్తాను. వెంకటరెడ్డి గారు, లెనిన్ ఈజ్ యు దేర్? లెనిన్ లెనిన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమున్నది? కేసీఆర్ గారు బయటికి వచ్చారని చెప్తున్నారు. అక్కడ ఉన్న సరైన విచారణ అక్కడ ఎట్లా కొనసాగిందని మనం అనుకోవచ్చు? ఓకే జమీల్, చూసుకున్నట్లయితే కేసీఆర్ విచారణ అయితే ముగిసింది. కేసీఆర్ గారు బయటికి రాగానే ప్రజలకు అభివాదం అయితే చేశారు. అయితే కేసీఆర్ అయితే 2 గంటల పాటు పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారించింది. ఈ నేపథ్యంలో అభిమానులకైతే కేసీఆర్ గారు బయటికి వచ్చిన అనంతరము అభివాదం అయితే చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున అభిమానులు అలానే కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే కేసీఆర్ మాత్రము బయటికి రాగానే తన ఏదైతే కారు ఉందో దాని నుండి బయటకు వచ్చి అభివాదం అయితే తెలిపారు జమీల్. రైట్, కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారని మనకు సమాచారం ఉందా? అంటే వాస్తవానికి మనం చూసినట్టయితే ఇప్పుడు మొత్తం విచారణ 72 నిమిషాలు మనకు అతనితో విచారించినట్టు తెలిసింది. అందరు ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకున్నట్టుగా పల్లె రాజేశ్వర్ రెడ్డి కానీ లేకపోతే మనకు సంబంధించిన రవిచంద్ర కానీ అలాగే పద్మారావు గౌడ్ కానీ ప్రశాంత్ రెడ్డి కానీ మధుసూదనాచారి కానీ హరీష్ రావు కానీ ఎవరెవరను ప్రవీణ్ కుమార్ గారు కానీ వారందరూ వారితోటే ఉన్నారా? జమీల్, దాదాపు 20 ప్రశ్నలు అయితే పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ అడిగినట్లయితే తెలుస్తుంది. దానికి వీడియో రూపంలో వాళ్ళందరూ కేసీఆర్ చెప్పినటువంటి విషయాలను వీడియో రూపంలో అయితే తీసుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఏం చెప్పారు అనే దానిపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. మరి కాసేపట్లో కేసీఆర్ గారు మీడియాతో మాట్లాడతారో ఏమో అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే కేసీఆర్ గారు అయితే ఇప్పటి వరకు బయటికి అయితే రావడం జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలందరూ మోహరించడంతో కేసీఆర్ గారు వెళ్లే మార్గాన్ని అయితే పోలీసులు మార్చారు. మరి ఎలాంటి అంశాలు లోపల వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, మరి కేసీఆర్ గారు సమాధానం ఏంటి అనే అంశాలు తెలియాల్సింది జమీల్. రైట్, ఇదే విషయంపై వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనం చూస్తున్నాము. కేసీఆర్ గారు 72 నిమిషాల పాటు విచారణను వారు అక్కడ విచారణ జరిపించిన తర్వాత అతన్ని బయటికి పంపించడం జరిగిందని చెప్తున్నారు. వాస్తవానికి మనం చూస్తే మాత్రం మనం ఒక విచారణ ఎలా కొనసాగుతుంది, ఎన్ని విషయాలు ఇంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా క్లియర్గా చూసాం. ఎన్ని రోజుల పాటు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంత విచారణ జరిపింది, తర్వాత తద్వారా లాస్ట్కు ప్రతి ఒక్క నిమిషం పాటు విచారణ జరిపిన తర్వాత 4-5వ రోజు ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. అది కూడా అధికారంలో పీసీ ఘోష్కు లేదు. అయినప్పటికీ ఇప్పుడు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం ఏర్పడ్డది. అలా ఇలా చేస్తున్నారని రాష్ట్రం ఒక గందరగోళ సృష్టించడానికి అనేక కారణాలు మనం చూపొచ్చు. కాకపోతే వాస్తవానికి మనం మాట్లాడినప్పుడు మీడియా కూడా చాలా ఉత్సాహంగా ఏదో జరగబోతుంది అన్నట్టు క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీని విషయంపై చెప్పుకుంటా పోండి సార్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, లాగా వాడుకున్నారా లేదా? ఎస్, వాడుకున్నారు కదా. ఇప్పుడు మన ఈఎన్సి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈఎన్సి ఎవరైతే అంచిరామ్ నాయకో ఎవరో అనుకుంటాను దగ్గర 300 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేసింది. అది వాస్తవమా కాదా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ఎక్కడ పనిచేసిండు? అది ఏటీఎం లాగా వాడుకున్నారా కాదా?
దాంతో పాటుగా మిగతా ఇంజనీర్స్ కూడా చాలా మంది దీన్ని వాడుతున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అది ఎంతవరకు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు అనేది కమిషన్ మీద ఆధారపడింది. అది నిజంగా చేస్తున్నా, ఎందుకంటే కొంతమంది ఏమంటారు 1000 కోట్లు కూడా సంపాదించారు ఒక ఇంజనీర్ అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేదా అనేది కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మూడో పాయింట్, ఇక్కడ నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 నెలలు అయింది. రకరకాల ప్రాజెక్టుల మీద కమిషన్లు వేసారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా రిపోర్ట్ రాలే. సరే, విద్యుత్ కమిషన్ మీద రిపోర్ట్ వచ్చినా కూడా చర్యలు లేవు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పుడు నడుస్తా ఉంది. ఇంకా కూడా ఈ ఫార్ములా రేస్ మీద ఆ రిపోర్ట్ వచ్చినా కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎవిడెన్స్ ఉన్నా కూడా అరెస్ట్ చేయలేదు. తర్వాత మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత చేపల గురించి, గొర్రెల స్కాము, రకరకాల ప్రాజెక్టులు, రకరకాల అవినీతి కుంభకోణాలు. ఎక్కడన్నా రాజకీయంగా చర్యలు ఉన్నాయా? ఎక్కడ కూడా లేవు. నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రిపోర్ట్లు వచ్చినా కూడా డెఫినెట్ గా ఏది కాదు, దానంతా తూతు మంత్రంగానే వీళ్ళకు అండర్స్టాండింగ్ రాజకీయాలు తప్పితే చీకటి ఒప్పందాలు ఉన్నాయి తప్పితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఎక్కడ కూడా చూడండి, ఇంకా 3 సంవత్సరాలైనా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోరు, వీళ్ళని అరెస్ట్ చేయరు. కానీ ఇక్కడ మాత్రం ఎవరిని బలి పశువులు చేస్తారు? అదే అధికారులని, అదే ఇంజనీర్లని, వాళ్ళని బలి పశువులు చేస్తారు తప్పితే ఎవరిని కూడా దీంట్లో రాజకీయంగా వీళ్ళ మీద, కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. మూడో పాయింట్ ఏంటంటే, తర్వాత కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, పెద్ద కాంట్రాక్టర్లు, నిజంగా అంత పెద్ద కాంట్రాక్టర్లు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ కాంట్రాక్టర్లు కూడా మరి ఇష్టానురీతిన దాన్ని ఏ విధంగా కట్టారనేది అది కూడా ప్రశ్నార్థకమే కదా. అంత పెద్ద కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ కానీ లేకపోతే మిగతా కాంట్రాక్టర్స్ కూడా దాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు? ఎందుకు దాన్ని సూపర్వైజ్ చేసి కట్టలేదు? అది కూడా క్వశ్చన్ మార్కే కదా. వందల సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్టు ఎందుకు కుంగిపోతా ఉంది? దాని మీద ఎందుకు ఏ రకమైన సిమెంట్ వాడిర్రు, ఏ రకమైన స్టీల్ వాడిర్రు, సాయిల్ టెస్టింగ్ చేసిరా లేదా, దాని కింద బొగ్గంతా కూడా ఉంటుంది కింద అండర్ గ్రౌండ్ లో, అది టెస్టింగ్ సరిగ్గా చేసిరా లేదా, ఇవన్నీ కూడా ఫ్లాస్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇవంతా కూడా ఏంటంటే వీళ్ళని కాంట్రాక్టర్లను దోషులు చేయాలి, దాని మీద తీసుకున్న ఇంజనీర్స్ కానీ, తర్వాత అధికారులు కానీ, తర్వాత ఎవరైతే డిజైన్లు మార్చి మంత్రులు ఎవరైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కానీ తీసుకుంటారా అంటే డెఫినెట్ గా తీసుకోరు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అని కరెక్ట్ మనం అనుకుందాం. అయితే ఒకటే విషయం దాంట్లో మీకు క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను సార్ మీకు. అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయానికి తీసుకొచ్చి దీని మీద కమిషన్ ఏర్పాటు చేసి సిబిఐతోని కానీ వేరేతో విచారణ చేసేసి వారిని ఎవరైతే ఒకటే డిమాండ్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఇంత ముందు కూడా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, తర్వాత బండి సంజయ్ గారు మాట్లాడారు. ఒకటి, ఈ కాళేశ్వర రిపోర్టు వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే మీరు చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి ఏంటంటే మేము డిమాండ్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పిందే వాస్తవం అయితే, మీరు 1,00,000 కోట్లు ఎక్కించాలనుకుంటే ఒకటో మార్గం ఏంటంటే మీరు సిబిఐకి కన్సెంట్ ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి, సిబిఐ తోటి ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరు ఎక్కడ దోషులు ఉన్నారో, ఎక్కడ అవినీతి కుంభకోణాలు జరిగినాయో, ఎక్కడ ఈ ప్రాజెక్టు మీద లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టి వాళ్ళని డెఫినెట్ గా జైలుకు పంపిస్తారా లేకపోతే తగ్గిస్తారా అనేది అప్పుడు తేలుతుంది. తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నిమిషం బంకచర్ల గురించి చెప్పారు. మొన్ననే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ దాని మీద ఫైనల్ చేయలేదు, డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా అప్రూవ్ అవ్వలేదని చెప్తాను. దాని మీద ఏంటంటే రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దాంట్లో ఎక్కడ కూడా పురోగతి లేదు. ఇంకా ఫ్యూచర్ లో అది సిడబ్ల్యూసి కానీ మిగతా వాళ్ళు కానీ అప్రూవల్ అయిన తర్వాతనే దాని ముందు పోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి చేస్తున్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్ గా దీనికి ఇది చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చూస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్
తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇవన్నీ కూడా బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అందరు కూడా గమనిస్తా ఉన్నారు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ గా మనం వెళ్దాం. కంక్లూడ్ గా ప్రస్తుతం ఇంకొక విషయం మనం రామ్మోహన్ గారికి మరొకసారి గుర్తి తెలుసుకున్నా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మరొకసారి ఇదే విషయం అన్నారు, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని మళ్ళీ ఖచ్చితంగా చెప్పారు. అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ 1,00,000 కోట్లు కాదు, ఇంటి జరిగాయని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏమన్నారంటే డిపిఆర్ ఇంకా తయారు కాలేదు బంకచర్ల విషయంలో అని చెప్పారు. బంకచర్ల ఈజ్ స్టిల్ రన్నింగ్ ప్రాజెక్ట్, ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. అంటే ఆ విషయంలో ఇప్పుడు ఏదైతే మనం ఆరోపణలు చేస్తున్నారో బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు, దాంట్లో ఎక్కడొక్కడ వాసన మాత్రం కనబడుతుంది, ఏదో ఒకటి జరగబోతుంది అన్నట్టు ఆ విషయంపై. అలాగే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు మేకలు కోసి రాష్ట్ర వ్యాప్తంగా యాటలు కోసి అందరికీ సంబరాలు చేసుకున్నారు. ఆ విషయంపై ఈరోజు కేసీఆర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా క్లియర్ కట్గా బయటికి వస్తా అని చెప్తున్నారు. ఎంతవరకు దీంట్లో బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? దీన్ని కంక్లూడ్గా మీరు దీన్ని ఎలా కంక్లూడ్ చేయబోతున్నారు? చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. చిన్న పాయింట్ జమీల్ గారు, కాగు రిపోర్ట్ ఇచ్చింది యాక్చువల్లీ 2022లో. క్యాగ్ ఇచ్చింది సార్. ఇచ్చినప్పుడు అది 94,000 కోట్లు అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవుతే 1,47,821 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దిస్ ఇస్ ద పాయింట్ సార్. అదే విషయంపై నేను అయితే ఖచ్చితంగా దీంట్లో చెప్పగలుగుతున్నా, 1,41 కోట్ల రూపాయల వ్యయం గల అని. ఎందుకంటే కాగ్ ఇచ్చిన రిపోర్టే సార్ అది. నా దగ్గర కూడా కాగ్ రిపోర్ట్ ఉన్నది సార్. ఇది కంప్లీట్ అయితే అదే సమయంలో మన కార్తిక్ గారు కూడా మీకు రామ్మోహన్ గారు ఏదో అడగబోతున్నారు. ఒక్క నిమిషం. కాగ్ మాత్రమే కాదు సార్, మొన్న ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా హరీష్ రావు గారు కూడా గదే చెప్పారు, 1,00,000 కోట్లు కాదు 1,45,000 పైచిలకు ఖర్చు అయిందని హరీష్ రావు గారే ప్రజెంటేషన్ చెప్పారు. రామ్మోహన్ గారు కాగ్ చెప్పిన మాట హరీష్ రావు గారు కూడా చెప్పినారని చెప్తున్నారు. సమస్య లేదు, ప్రాజెక్టు పూర్తి అయ్యేదాకా. అట్లా అంటే నాగార్జున సాగర్ 475 కోట్లు ప్రాజెక్టు పూర్తి అయింది కదా సార్, రీయింబర్స్మెంట్ చేసేసారు వాళ్ళ డబ్బులు. సార్ ఏ ప్రాజెక్టు కూడా పూర్తయ్యే కల్లా అదే మొదటి అంచనాలతో ఏది పూర్తి కాదు. వీడు జాతీయ ప్రాజెక్టు పోలవరం దాంతోనే మొదలైందా? 2011 అంచనాలు సవరించలేదా? 2017 సవరించలేదా? కాలం మారుతున్నా పోతుంది సార్, కాలం ద్రవ్యాలను పెరుగుతుంది పోతుంది. దీనికి సమస్య లేదు. 1,42 కోట్లు ఎప్పుడంటే ఇంకా ఇంకోటి ఏంటంటే మనము 62,000 కోట్ల రూపాయలతో మొదలైన కార్యక్రమం 145 లక్షల కోట్లకు వచ్చిందంటే డబుల్ కన్నా ఎక్కువైపోయింది కదా సార్. ఒక 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఎట్లా పెరిగిందని మా క్వశ్చన్. నన్ను ఒక 3 నిమిషాలు మాట్లాడు సార్. యూ హ్యావ్ 4 minutes టైం సార్. కార్తిక్ గారితో ఏకీపించేది ఏంటంటే, ఒకటి, ఇవాళ విచారణకు హాజరవుతున్న కేసీఆర్ గారికి ఇంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల వాళ్ళే నష్టపోతాం, స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది రాజకీయంగా వీళ్ళు ఎట్లా వచ్చిండ్రో, ఈటల రాజేంద్ర గారు ఎట్లా వచ్చిండ్రో, హరీష్ రావు ఎట్లా వచ్చిండ్రో వచ్చిపోతే అయిపోతుంది. అనవసరంగా దీన్ని హైప్ క్రియేట్. దీనికి కారణం కూడా వాళ్ళ అంతర్గతంగా ఒకటి ఉన్నది. వాళ్ళకి కవిత ఆయన నోటీసులు అయినప్పుడు ఏం చేసినామని అన్నను ప్రశ్నించింది కదా, దాంతో ఏమైందంటే ఇప్పుడు అన్న వంత వచ్చింది. ఏది, ఆయన అమెరికాలో ఉన్నాడు కనుక ఏం చేయలేకపోయింది, అమెరికా పోకముందు ఎందుకు చేయలేదన్నది కనుక ఇప్పుడు చెల్లె ప్రశ్నలకు అన్న సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. జాగృతి కార్యకర్తలు మోహరిస్తే మేము ఫెయిల్ అవుతామని మన బీఆర్ఎస్ కార్యకర్తలు అలర్ట్ అయి చేసిండు. ఇది రాజకీయంగా తప్ప ఏం లేదు. దానివల్ల కేసీఆర్ గారికి నష్టం. సింపుల్ గా వచ్చిపోయేదానికి ఇంత అనవసరంగా హైప్రేట్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేయాల్సిన అంతకంటే అవసరం లేదు అంటున్నా. వాళ్ళే దానికి బ్యాక్ బౌన్స్ అవుతారు. నెంబర్ 1. కార్తిక్ గారితో ఒక 2 విషయాలు నేను విభేదిస్తున్నా. ఒకటేమో బనకచర్ల మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చేదాకా బనకచర్ల పేరు లేదు. నేను పోలవరం మీద కూడా 10 సార్లు పోయిస్తామని చెప్తున్నాను. రెండోది ఏంటంటే నదుల అనుసంధానం. కార్తిక్ గారు ఏంటంటే గతంలో నదుల అనుసంధానం ఉంది. కార్తిక్ గారు కావేరి నది దాకా పై నుంచి నదుల అనుసంధానం ఇప్పుడు కాదు, కాంగ్రెస్ హయాం నుంచి మొదలు పెట్టు ఏది కాలేదు. మాకు గోదావరి మిగులు జలాలు మీకు కృష్ణాలు కలిపితే, కృష్ణా నుంచి తీసుకెళ్లి కావేరి కలిపితే మాకు గోదావరి జలాలు మాకు ఇద్దరికి కష్టమైతే మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు నదుల అనుసంధాన్ని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు వ్యతిరేకించింది కదా. ఇంకా ఇది కొత్తదే కాదు. అంతేందుకు కిషన్ రెడ్డి గారితో తప్పు కావాలి, మీరేం తప్పు కావాలి. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, డిపిఆర్ ఇంకా చేయలేదు, మొదలే లేదు, మా దగ్గర రాలే ప్రపోజల్ అని అన్నారు. కానీ ప్రపోజల్ రాలే కానీ
చాప కింది నీరులాగా బనకచెర్ల ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఏకీపిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. Yes. కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు తినొచ్చు అంటే తప్పు కాదు, రాజకీయ నాయకుల ఎవరింట వాళ్ళు తిన్నా తప్పు లేదు. ఇప్పుడు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు ఇంకా మన చంద్రబాబు నాయుడు తినొచ్చు అంట. ఇది తప్పు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రులు వాళ్ళే మంత్రులు, వాళ్ళు తింటే మనం తప్పటాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే కిషన్ రెడ్డి గారు ఏమో డిపిఆర్ తయారు కాదు అంటున్నారు. అసలు ఏది తయారు కాకముందే డబ్బులు ఇవ్వమని మొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్వహికి మన చంద్రబాబు నాయుడు పోయొచ్చిండు. మరి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎందుకు గమనిస్తలేరు అని ఒకటి వస్తుంది. బీజేపీ మీ ఇప్పుడు వేరు చూపెట్టాల్సి వస్తున్నది. నెంబర్ 1, ఈ 1,00,000 కోట్ల అవినీతి చాలా తప్పు. 89,700 కోట్లు ఖర్చు అయినాయి అని అసెంబ్లీ సాక్షిగా మట్టి విక్రమార్కంగా ప్రకటించారు కాళేశ్వరం మీద. ఎట్లా సాధ్యమైనట్టు ఎక్కడి నుంచి పోయినట్లు లెక్క. అందుకని ఏమంటున్నానంటే ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవము. కింది నుంచి మీ దాకా 200 కోట్లు ఒకటి దొరికితే ప్రతి వాడు 1000 కోట్లు సంపాదించుకుంటున్న వెంకటరెడ్డి గారు అనేది వాస్తవము. ఇవాళ చేయాల్సింది కాళేశ్వరం కమిషన్ కాదు, దీని మీద ఏసీబీ దాడులు చేయాలి. కాంగ్రెస్ మీద ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే అందరు ఇంజనీర్లు, పనిచేసిన ఇంజనీర్లు అందరి మీద దాడులు చేయండి. వాళ్ళకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా లేవా తెలుస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే మన కేసీఆర్ గారిని కూడా జైలుకు పంపొచ్చు. గతంలో జయలలిత పోయింది కదా, జయలలిత విధానపరమైన నిర్ణయాల్లో పోలే. జయలలిత కేవలం ఆదాయానికి మించిన ఆస్తుల మీద పోయింది. మొన్నటికి మొన్న లిక్కర్ కుంభకోణంలో డబ్బు ఇన్వాల్వ్ అయిందని కేజ్రీవాల్ పోయిండు. అంతకుముందు గడ్డి కుంభకోణంలో మన లాలూ ప్రసాద్ గారు చాలా మంది ముఖ్యమంత్రులు జైలుకు పోయింది అవినీతి ఆరోపణల మీద తప్ప విధానపరమైన నిర్ణయాలు ఎవరు పోలేదు, పోరు కూడా అంటున్నాను. రాజశేఖర గారు పోయిందా విధానపరమైన నిర్ణయాల్లో చూసుకుంటే ధన యజ్ఞం అయింది, జల యజ్ఞం పోయిందా జైలుకైనా, చచ్చిపోయి బతికిపోయింది, అది వేరు. కానీ బతికున్నా ఆయన ఎవరు పంపలేకపోతారు అంటున్నాను నేను. ఇక్కడ ఒక్క విషయం దయచేసి గమనించండి, ఈ ప్రాజెక్టును పిచ్చి కుక్కలాగా చిత్రించకండి. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా మన పోలవరం కదా, మన ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయనట్లో మనకు వరప్రదాయని. ఆ బ్యారేజ్ 2 పిల్లలు గుంజిపోయినాయి కదా, దాంతో పాటు మిగతా 2 కూడా పనికి రాకుండా పోతున్నాయి. కనుక వాటిని ఏం చేస్తారో అంతా కలిసి 4-5 వేల కోట్ల రూపాయలు రిపేర్లు అయిపోతుంది. 3 కూడా అయిపోతాయి. రిపేర్లు అంటున్నాను నేను, ఎందుకంటే తీయడానికి బిల్లు ఉంటుంది కనుక ఇంజనీర్తో పోయి వచ్చిన నేను. రెండోది ఏంటంటే మిగతా వైద్య నిర్మాణాలు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి కదా. ఈ అసెట్స్ అయితే మనకు కనపడుతుంది 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ చూసినట్టు. అసెట్స్ ను ఉపయోగించుకుందాం. అతి త్వరలో ఇప్పుడు కరువు వస్తుంది. ఇప్పుడుగా మొదటి ఋతుపవనాలు వచ్చినాయి, మళ్ళీ పోయినాయి. పోయినా సరే 1,00,000 కోట్ల 1,00,000 ఎకరాల పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడైనా దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి, మీ రాజకీయంగా మీరు చూసుకోండి. మీ రాజకీయం రైతులను నాశనం చేయకండి. రైతుల ప్రచారం నిలబడేదానిగా మీరు తొందరగా రిపేర్ చేయండి. ఈ వర్షాకాలంలో అయితే కాదు, అయిపోయింది. ఈ వర్షాకాలం కూడా రిపేర్ కాదు అది. కానీ 2 టీఎంసీలు రోజుకు నీళ్ళు ఎత్తిపోయడానికి వర్షాకాలంలో అవకాశం ఉంది. ఇదే ఎన్కేసీ రిపోర్ట్ లో ఒక చేశారు, మట్టి కట్ట కట్టి అక్కడి నుంచి పంపులు నడిపిస్తే ఎల్లంపల్లి దాకా పోయొచ్చు. గత ప్రభుత్వం ఏం చేసింది ఒకే మాట, గత ప్రభుత్వం ఎల్లంపల్లి దాకా ఎత్తిపోసిన నీళ్లు అవసరం లేనప్పుడు ఎత్తిపోసిండ్రు, మీదికి నీళ్ళు అని విడిచిపెట్టారు. అట్లా నువ్వు 100 టీఎంసీలు నీళ్లు విడిచిపెట్టింది, ఎత్తిపోసి విడిచిపెట్టారు. సరే ట్రయల్ అనుకుందాం కొద్దిసేపటికి. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎల్లంపల్లి నిండకు, ఎల్లంపల్లికి సోర్స్ ఎక్కడిది, ఒక కడము లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇంటికి కిందికి వస్తాయి, లేకపోతే నీ పైన నీళ్ళే లేవు. కనుక ఒకవేళ ఎల్లంపల్లి నీళ్ళు లేకపోతే ఒక 15 రోజుల్లో హైదరాబాద్ కు నీటి కొరత ఎదుర్కోబోతున్నాము. వీలైన త్వరగా ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న 6 యువకులు చచ్చిపోయిన అక్కడ ఏది మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను దయచేసి ఎత్తిపోయండి. మీ రాజకీయ కక్షల కోసం అది ఫెయిల్ అయిందని నిరూపించడానికి ప్రజలు నష్టపోతారు, మళ్ళీ మీకు పంచాయతీ ఎన్నికల్లో కష్టపడుతుంది. రైట్, ఇదే చెప్పై లాస్ట్ కంక్లూడ్ గా ఒక సింగిల్ మినిట్ తోని మనం ఒకసారి మన మిత్రం కార్తిక్ గారి దగ్గర వెళ్దాం. కార్తిక్ గారు ప్రశ్న ఏదైతే ఉన్నదో 1,45 కోట్ల అవినీతి అని చెప్తున్నారు, మన రామ్మోహన్ గారు చెప్తున్నారు 84 కోట్లు, పట్టి విక్రమార్క చెప్తున్నట్టు. అది ఎన్ని కోట్లు అయినప్పటికును ఈ సంబంధించింది మన రాష్ట్రానికి సంబంధించిన 62,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీ కడుతున్న వాస్తవమే. అలాగే ప్రతి తెలంగాణలో జీవించే ప్రతి వ్యక్తి 6,500 కోట్లు మొత్తం అన్ని అప్పులు కలిసి అంటే ఇప్పుడు అదే విషయం. అంటే ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి సంబంధించిన ప్రతి తెలంగాణ మనిషి మీద 3 లక్షల పైచీలకు ఇప్పుడు అప్పు ఉన్నదన్నట్టుగా తెలిసి వచ్చింది. అది ఎంతవరకు వాస్తవమో తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు మన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత పోయింది. ఇంత గతంలోనే 1,00,000కు పైగా ఎకరాలకు సంబంధించిన మనం ఒకసారిగా డ్రాట్ను మనం అనుభవించాము. ఈరోజు ఏదైతే మనకు సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని రాజకీయాలు చేయకుండా ఆ నీటికి సంబంధించిన లిఫ్ట్ ఉన్న నీటిని లిఫ్ట్ చేసి రైతులకు ఏమన్నా అనుకూలంగా చేసే విధంగా ఎలా చర్యలు తీసుకోబోతున్నారు. ఈరోజు అయితే కేసీఆర్ బయటకు వచ్చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడో మరొకసారి దేవుడు ఎరుగు. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా చేయబోతున్నారు చెప్పండి సార్ కంక్లూడ్గా. సార్ అయితే మాకేమి రైతుల పైన మాకేం కోపం లేదు, లేకపోతే మాకేం బేషజాలు లేవు. ఒకటి సార్, ప్రాంతాల పైన రాజకీయం చేసేది బీఆర్ఎస్ పార్టీ, మతాల పైన రాజకీయం చేసేది బీజేపీ పార్టీ.
రైతుల కోసం రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రైతులకు మీరు 1,00,000 ఎకరాలు ఎండిపోయినని ఈరోజు చెప్తున్నారు, కానీ దాదాపు 1,00,000 క్వింటాల వడ్లు ఎక్కువ పండినాయి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు పరిగణలోనికి తీసుకోవాలని దయచేసి పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే సార్, ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచారణలో సహకరించారా లేదా అనేది లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. సరే, వారి మీడియాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అది వారి పెద్దరికం అంటున్నట్టు వారి వయసు రీత్యా, వారికి ఉన్నటువంటి స్థాయి రీత్యా వారు మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. ఓకే, మంచిది, తప్పేం లేదు. కాకపోతే ఏంటి అంటే ఇదన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి, ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన రాజకీయం చేయాల్సిన అవసరం కానీ దాని విషయం పైన రాజకీయంగా ఉపయోగించుకోవాలని కోరిక కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేదు. అయితే చర్యలు ఇప్పుడెందుకు తీసుకోవట్లేదు, అప్పుడెందుకు తీసుకోవట్లేదు అంటున్నారు సార్. ఇది మీ ఇంటి పంచాయతీ మా ఇంటి పంచాయతీ కాదు సార్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు, వారికంటూ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి మనం విధానపరమైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక రోజు లేట్ అయినా సరే కానీ నిర్ణయాలు అనేటివి కరెక్ట్ గా తీసుకుంటాం. అయితే ఇప్పుడే నేను మీ మన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తుంటేనే ఒక మిత్రుడు నాకు ఒక సందేశం పంపించింది. ఏంటంటే సార్, ఈ కార్యకర్తలు హాజరయ్యే వాళ్ళందరినీ కూడా స్పెషల్ గా గ్రీన్ టవల్స్ వేసుకొని రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు జారీ చేసిందంట. మరి ఎందుకు ఇట్లా ఆదేశాలు జారీ చేసింది అనేది మరి బీఆర్ఎస్ మిత్రులు చెప్తారో ఎవరు చెప్తారో చెప్పండి. అంటే ఈ రోజు జాగృతి కూడా గ్రీన్ కలరే వాడుతుంది కాబట్టి దానికి దీనికి ఎక్కడ కూడా పెద్దగా డిఫరెన్సెస్ కనిపించకుండా కొంత కవర్ చేసుకునే ప్రయత్నం చేయడానికి అందరూ గ్రీన్ కలర్ టవల్ చేసుకొని రమ్మని అధికారికంగా మెసేజ్లు పంపించినట్టు ఒక మిత్రుడు నాకు మెసేజ్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. కాబట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని మాత్రం అదే విషయం బండారు రామ్మోహన్ గారు కూడా చాలా గ్రీప్ చేయాలి. దీనికి సంబంధించిన హైప్ చేయడం వల్ల కేవలం నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. అలాగే దీన్ని హైప్ చేయడం వల్ల కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికలలో అయిపోతుందని చెప్పారు. ఏదో ఒక విషయం మొదలే చెప్పాను, గ్రీన్ కవర్ టవర్స్ చెప్పలే కానీ అన్నా చెల్లెల పంచాలు ఇద్దరు కలిసి సమీకరించి నష్టమవుతుంది. కానీ ఒక మాట కార్తీక్ గారు, నేను ప్రజ్ఞాపంలో ఉంటాను, దయచేసి మీరు ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ లో ఒక్క చుక్క నీళ్లు లేవు సార్. రోడ్లు తేలినాయి, మా వాళ్ళు అందరూ పాత రోడ్లు ఇల్లు ఇచ్చిపెట్టి చూసినాం కదా, ఇల్లు చూసి అక్కడికి నిర్వాసితులు. నేను అంటున్నా, ఇప్పుడు ఒకసారి రేపు నల్ల రాదంటే మనం ఏం చేస్తాం సార్, ఇంట్లో ఉన్న బిందెలను కుండలు నింపుకుంటాం. మల్లన్న సాగర్ కానీ మన కొండపోచమ్మ సాగర్ అని రిజర్వ్ అయ్యాలి సార్, దాని నది మీద లేవు, అవి పోస్తూనే ఉంటాయి నీళ్ళు. దయచేసి పోయించండి, ఈ వర్షాకాలం రాకముందే పోయించండి, వర్షాకాలం వచ్చినాక పోయించండి, పని చేయించండి. అప్పుడు ఏమైందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతాయి. నేను మొన్న 3 ఎకరాలు వరి ఎండిపోయింది, అది 3 బోర్లు వేసిన, ఒక్క చుక్క నేను 3 బోర్లు 1,60,000 పెట్టి వేయించిన, పోయినాయి. నేను నడిగడ్డలు ఉంటా కనుక నేనేమంటున్నాను అంటే దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీ పంచాయతీలో మమ్మల్ని లాకండి. మీరు ఏం చేస్తారంటే ఈ 2 రిజర్వాయర్ నింపండి, మీకు అద్భుతమైన మద్దతు రాకపోతే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఇదే కంక్లూడ్, ఈ రోజు మనం చర్చా కార్యక్రమం నిర్వహించినందుకు ప్రస్తుతం ఏదైతే సహకరించిన మన వెంకటరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, అలాగే శ్రీహరి యాదవ్ గారికి, సామ్యుయల్ కార్తిక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూసి ఉండండి ఫోర్సైట్స్ టీవీ. చల్ కమన్